అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అర్థం చేసుకునే మొగుడు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మంగమ్మకి ఒక్కగానొక్క కొడుకు జనార్దన్. వీళ్ళకి ఉన్నదే 3 ఎకరాల నేల, ఒక సొంత ఇల్లు. కాస్త ఇల్లు మండువాలోగిలి ఇల్లు, రోడ్డు పక్కనే ఉంటుంది. చాలా విశాలంగా కూడా ఉంటుంది, పెద్ద ఇల్లు. ఇక మంగమ్మకి కొడుకు కడుపుతో ఉన్నప్పుడే మొగుడితో మంగమ్మ తన గయ్యాళితనంతో ఆయనకి మనశ్శాంతి లేకుండా చేసే అడ్డమైన ఆడవాళ్లతో అక్రమ సంబంధాలు అంటగట్టే ఆయన అమ్మా నాన్నల్ని ఇంట్లో నుంచి గెంటేసే పోట్లాడే ఆయన్ని వీధికెక్కిచ్చేపాటికి తట్టుకోలేని ఆ మహానుభావుడు పెళ్ళానికి ఎదురు చెప్పలేక కడుపులో ఉన్న బిడ్డ మీద కూడా ప్రేమని చంపేసుకొని అమ్మా నాన్నలు తన వల్లే వీధిని పడి అడుక్కు తింటున్నారనే బాధతో మంగమ్మ కడుపుతో ఉందని కూడా దయా జాలి కనికరాలు లాంటివి కూడా లేకుండా అలాంటి పాపిష్టి పనులు చేసిందని ఆయన మనసు కకావికలమైపోయి ఆయన బావిలో దూకి చచ్చిపోయాడు. మంగమ్మ మొగుడు పోయాడనే దిగులు సంగతి పక్కన పెట్టి ముందు ఉన్న ఆస్తి ఎవరి పేరు మీద చచ్చాడా రాయకుండా చచ్చాడా అని చూసుకుంది ఆయన శవాన్ని పక్కన పెట్టి. ఆ తర్వాత ఇక ఆయన శవం అంత్యక్రియలు అయ్యాక 3 ఎకరాలు ఆయన ఎవరికీ రాయలేదని, ఆయన తదనంతరం తనకే చెందుద్దని తెలిసి ఆనందంగా ఫీల్ అయింది. ఆ తర్వాత ఆ సొంత ఇంట్లో ఉంటూ ఆ 3 ఎకరాల పొలాన్ని సాగు చేయిస్తూ కొడుకుని పెంచుకొచ్చింది. డిగ్రీ వరకు చదివించింది జనార్దన్నే. ఆ తర్వాత జనార్దన్కి ఒక ప్రైవేట్ ఉద్యోగం వచ్చింది. ఆ ప్రైవేట్ ఉద్యోగం వస్తే కొడుకు పల్లెటూరు నుంచి పక్కనే ఉన్న టౌన్కి రాను అరగంట పోను అరగంట అప్ అండ్ డౌన్ ప్రయాణం చేస్తూ వెళ్ళి వస్తూ ఉండేవాడు. చిన్నప్పటి నుంచి మంగమ్మ కొడుక్కి నేర్పించింది ఒకటే, పెళ్ళాం అంటే కేవలం ఇంట్లో మగాడికి పడక సుఖాన్ని అందించేదే, అలాగే మగాడికి వండి పెట్టేది, కాళ్ళ దగ్గర పాదదాసిగా పడుండేది, పిల్లల్ని కని వంశాభివృద్ధి చేసేది, మొగుడు తంతే పడేది, తిడితే పడేది, నోరెత్తకుండా ఉండేది. ఆ మొత్తం కలిపిన దాని పేరే పెళ్ళాం. అత్తగారి కాళ్ళు కడిగి రోజు నీళ్లు నెత్తిన చల్లుకుంటూ అత్తగారికి కావలసినవన్నీ సమయానికి సమకూరుస్తూ ఉండేదాన్నే పెళ్ళాం అంటారు నాన్న అనే. అమ్మ అంత బాగా ప్రోత్సాహాలతో పెంచిన ఏ కొడుకైనా ఎలాంటి ఉత్తముడుగా తయారవుతాడో మనకి అర్థమయ్యే విషయమే. ఆ తర్వాత జనార్దన్కి సంబంధాలు వెతకటం మొదలుపెట్టిన మంగమ్మకి చాలా త్వరలోనే దొరికింది సంబంధం. మనుషులు లోపల ఏమనుకుంటున్నారనేది బయట ప్రపంచానికి తెలియదు కాబట్టి బయట ప్రపంచంలో ప్రజలు పాపం మంగమ్మ గారు ఆవిడ భర్త పోయినా వయసులో ఉన్నా మళ్ళీ పెళ్లి చేసుకొని ఎరుగదు, ఏ మాటకు ఆ మాట ఆ కొడుకే ప్రాణం అనుకొని గుండెల మీద వేసుకొని పెంచిన మహా ఇల్లాలు ఆ పొలం సొంతానికి వేయించి ఆ తల్లి ఆ పొలం బయటికి పోకుండా కాపాడింది. వాళ్ళకున్న ఇల్లు చాలా పెద్దది, రోడ్డు పక్కనే ఉంటుంది. అబ్బాయి అసలు వంచిన తల ఎత్తడు, పెద్దవాళ్ళు రోడ్డు మీద కనపడ్డా ఎంతో గౌరవంగా పలకరిస్తాడు. ఇక దానికి తోడు అబ్బాయికి ఏ వ్యసనాలు లేవు, అబ్బాయి ప్రేమాయణాలు లాంటివి కూడా నడిపినవాడు కాదు, అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడన్న మాటే కానీ తల్లిని వదిలి విడిచి ఉండలేక రోజు అప్ అండ్ డౌన్ వెళ్ళొస్తూ ఉంటాడు. వీళ్ళ కుటుంబం చాలా ఉత్తమమైనదని అవతల సంబంధాల్లో అమ్మాయి వాళ్ళ తరపు వాళ్ళకి తెలిసిందే. మంచోళ్ళు దొరికారన్నప్పుడు ఎవరైనా ఎందుకు వదిలేసుకుంటారు? అమ్మాయి పేరు సుందరి. ఎక్కడైనా ఆడపిల్లలకి ఒక విద్య అబ్బుద్ది. సుందరి ఇంటర్ వరకు చదువుకుంది, చాలా అందంగా ఉంటుంది. దానికి తోడు సుందరికి మిషన్ కుట్టడం వచ్చు, వంట చేయటం వచ్చు, డాన్స్ వచ్చు, సంగీతం వచ్చు, కుట్లు అల్లికలు వచ్చు. ఇది వచ్చు ఇది రాదు అనేది లేకుండా ఆవిడ అన్నీ నేర్చుకుందే. ఒక మనిషిలో అన్ని మల్టీ టాలెంట్లు ఉండటం నిజంగా గ్రేట్ విషయమేనేమో. అన్ని నేర్చుకున్న ఆవిడకి ఆవిడ తల్లిదండ్రులు ఎంక్వైరీ తీసిన మీదట అబ్బాయి వాళ్ళ అమ్మగారు వయసులో ఉండంగా తండ్రి పోయినా శీలవతిగా ఉండి ఆవిడ పాపం మహానుభావురాలు కాలు
ఇంకొకళ్ళైతే గనక జారిపోయేవాళ్ళు, లేదంటే గనక పిల్లాడిని అనాథాశ్రమంలోనో విసిరేసి వాళ్ళ సుఖాలు వాళ్ళు చూసుకునేవాళ్ళు. అలా కాకుండా కొడుకే ప్రపంచం అని బ్రతుకుతూ వచ్చిందంట. నువ్వు ఆవిడకి కోడలుగా కాదు కూతురుగా ఉండాలి, నీ అత్తగారిని నువ్వు నెత్తిన పెట్టుకొని చూసుకోవాలి అని చెప్పి కూతుర్నిచ్చి జనార్దన్కి 2 ఎకరాల పొలం ఇచ్చి ఆవిడకి ఒక 50 కాసుల బంగారం పెట్టి పెళ్లి చేశారు. పెళ్లిలో మంగమ్మ కోడలికి ఒక 50 కాసులు బంగారం పెట్టింది. వెరసి 100 కాసుల బంగారం అయ్యింది సుందరికి. ఇక అత్తారింట్లో అడుగు పెట్టింది. అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత శోభనాలు, ఆ తర్వాత అటు 3 నిద్రలు ఇటు 3 నిద్రలు 16 రోజుల పండగలు అయిపోయిన తర్వాత మంగమ్మలో నుంచి అత్తమ్మ బయటకు వచ్చింది. దాంతో సుందరి గ్రహించిన విషయం ఏంటంటే మొగుడి అనుమతితో ఆవిడ డిగ్రీ పూర్తి చేయాలని, పీజీ పూర్తి చేయాలని, గవర్నమెంట్ ఉద్యోగం చేయాలని, ఒక మ్యూజిక్ డ్యాన్స్ క్లాస్ పెట్టుకోవాలని, ఆడవాళ్ళ కోసం అని చెప్పి ఆవిడకు వచ్చిన మిషను, కుట్లు, అల్లికలు ఫ్రీగా నేర్పించాలని, ఇలా ఎన్నెన్నో అనుకున్న ఆవిడకి ఆ ఇంటి కోడలు ఇంటి వీధి గుమ్మం దాటి బయటికి వెళ్ళటానికి వీల్లేదని, మొగుడు ఎప్పుడు రమ్మంటే అప్పుడు పడగదిలోకి వెళ్ళాలని, ఇంటి పని, వంట పని, గేదెల దగ్గర పని మొత్తం తనే చెయ్యాలని, అత్తగారి ముందు నోరెత్తటానికి వీల్లేదని, మొగుడు ముందు గట్టిగా నవ్వకూడదు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు. ఇక ఆవిడ అవతారం సంగతి చెప్పాలంటే కనుక వయసు చిన్నదైనా కూడాను ఆవిడ్ని దాదాపు వీళ్ళు ముడేయించేసి ఆవిడ చేత ఒక అప్పలమ్మలా తయారు చేయించే మెళ్ళో ఇన్ని నగలు, చేతుల నిండా మట్టి గాజులు, ముళ్ళో ఇన్ని పూలు, ఇక మొహం నిండా పసుపు, గడ్డానికి గంధం, ఇంత పెద్ద కుంకుమ బొట్టు, కాళ్ళ నిండా పసుపు, కాళ్ళకి కడియాలు, పట్టీలు పెట్టి ఆవిడ ఒక అమ్మూరి తల్లిలా తయారు చేసి కట్టెల పొయ్యిల మీద వంట, ఆ కట్టెల పొయ్యిల మీద వండిన అంట్లు తోమటం, ఆ తర్వాత అత్తకి సేవ చేసి రోజు కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన జల్లుకొని మొగుడు కాళ్ళు కడిగిన నీళ్లు ఆవిడ తాగాలి. మొగుడు తిన్న తర్వాత అదే ఎంగిలి పళ్ళెంలో ఎంత అసహ్యంగా తిన్నా ఆ ఎంగిలి తొక్కులతో సహా వాటిని ఆవిడ ప్రసాదం, పరమాన్నం అనుకొని అందులో పెట్టుకొని తినాలి. మొగుడు కాళ్ళు ఒత్తాలి. మొగుడు రమ్మన్నప్పుడు పడక మీదకి వెళ్ళి సుఖాన్ని అందించి ఆ తరువాత కింద చాపేసుకొని తల కింద దిండు కూడా పెట్టుకోకుండా ఆవిడ చేతిని మడిచిపెట్టి పడుకోవాలి. ఆవిడ జీవితం ఏంటో అర్థం కాలేదు. పుట్టింట్లో ఆవిడకి ఏ స్వతంత్రాలు లేవు. ఎందుకంటే వాళ్ళ నాన్న మూర్ఖుడు. వాళ్ళ నాన్నకి ఆడవాళ్ళు నోరెత్తకూడదు, హద్దుల్లో ఉండాలి అలా చెప్తాడే తప్ప కనీసం కడుపుకి ఇంత తినటానికి తిండన్నా సస్తది వాళ్ళ ఇంట్లో. ఇక్కడ అలా కూడా ఉండదు. జనార్దను, మంగమ్మ తిన్న తర్వాత ఇహ కుండలో ఏమీ మిగలదు. ఆవిడ ఆ అడుగు బొడుగు తుడుచుకొని కాసిన మజ్జిగ నీళ్లతో తొలిపి పోసుకొని తాగాల్సిందే. ఇక దానికి తోడు అత్తగారు విధించినటువంటి కొత్తగా శాసనాలు ఏంటంటే ఆవిడకి ఆపరేషన్లు లేకుండా ఎంతమంది పిల్లలు పుడితే ఆవిడ అంతమందిని కని తీరాల్సిందే. దాంతోపాటు కాన్పులకి ఏ ఆసుపత్రులకి వెళ్ళరు, ఏ మందులు మింగరు, ఏ టీకాలు వేయించుకోవటానికి లేదు. మంత్రసాని ఆముదం సీసా తీసుకొని దీపం తీసుకొని వచ్చి పురుడు కానిచ్చేసి వెళ్ళొద్ది పడమటింటి చీకటి గదిలో అనేపాటికి భయపడిపోయింది పాపమామ. పుట్టింటి వాళ్ళకి చెప్పుకొని ఏడిస్తే సరేలే ఇహ పెళ్ళైన తర్వాత తప్పేదేముంది, సావు బతుకో ఆ కట్టితోనే వెళ్ళిపోవాలి అనేసి వాళ్ళు వెళ్ళిపోయారు. మొగుడి కన్నా చెప్పుకుందామనిపించే బొంగమూతి పెట్టింది. ఆ తర్వాత మొగుడిని బ్రతిమిలాడింది. ఇంటిమేట్ అయ్యా గుండెల మీద పడుకొని చెప్పింది, కాళ్ళు పట్టుకొని చెప్పింది, స్నానం చేస్తూ చెప్పింది, భోజనం పెడుతూ చెప్పింది, దగ్గరికి రానివ్వకుండా చెప్పింది. అంతా దాంట్లో ఆవిడ చెప్పిన దానికి వచ్చిన రియాక్షన్ ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు కొట్టకుండా ఉన్నవాళ్ళు కాస్త ఈవిడ ఇలా చెప్తుందని జనార్దన్ మంగమ్మతో చెప్పేపాటికి సుందరిని తుక్కు కింద కొట్టడం మొదలుపెట్టింది మంగమ్మ. కావాలని గేదెల దగ్గర పడేసి ప్యాడ్లో కొట్టడం, ఆ తర్వాత పిడకలతో పాటు ఆవిడ్ని గోడకేసి సరసటం, జనార్దన్ బెడ్రూమ్లో పడేసి తుక్కు కింద కారణం లేకుండా బాది పారేయటం, ఆవిడలో ఉన్న మదాన్నంతా పిండేయాలని ఎంతటి మదపటేనుగునైనా సరే మావటివాడు
దాని కుంభస్థలం మీద కొడితే దాని మదం ముక్కులంట కారి అదే మావటివాడికి వంగి వంగి దండాలు పెట్టదు. ఇలాంటి బలిసిన ఆడవాటిని అలాగే చెయ్యాలరా, పొగరు పట్టి కొవ్వెక్కి కొట్టుకుంటున్న వాటిని ఉద్యోగాలు చేసుద్ది, పుస్తకాలు చదువుద్ది. ఆవిడ ఒకరోజు పుస్తకం చదువుతుందని ఎత్తుకెళ్ళి పుస్తకం పొయ్యి కింద మంటల్లో పడేసి అదే కట్టి తీసుకొని జనార్దన్ ఆవిడ నాలుక మీద వాత పెట్టేస్తే మంగమ్మ కొరకంచును కాల్చి ఆవిడకి చెప్పుకోరాని చోట వాతలు పెట్టేసింది. ఇంకోసారి పుస్తకం పట్టినట్టు ఉన్నావో, టీవీ చూసినట్టు ఉన్నావో, ఇంట్లో మొగుడు ముందు నోరెత్తావో చివరికి ఆవిడే గర్భవతి అయ్యింది. గర్భవతి అయిన ఆవిడకి భయం పట్టేసుకుంది. తినటానికి తిండేమీ ఉండదు, ఎముకలు బయటకు వచ్చేస్తున్నాయి. పుట్టింటి వాళ్ళు ఏదన్నా తీసుకొస్తే అత్త మొగుడు క్యాన్ ముందు పెట్టుకొని తింటారు. కుక్కల కన్నా నయం, వాళ్ళు తిన్న తర్వాత అడుగు బొడుగు ఏమీ మిగలదు. అలాగే చెట్టు మీద మనసై ఓ జాంకాయ కోసుకుంది. కడుపుతో ఉందని కూడా చూసుకోకుండా మొగుడు సావగొట్టేశాడు. అత్త చితక్ కొట్టేసింది. ఆ తర్వాత నొప్పులొచ్చి పడి కొట్టేసుకుంటుంటే 7-8 గంటల తర్వాత తీరిగ్గా మంత్రసానొచ్చి రోజంతా నొప్పులు పడిన తర్వాత మోటు పద్ధతి, నాటు పద్ధతుల్లో బ్లేడ్లు పెట్టి దాని ఇష్టం వచ్చినట్టు కోసి ఆవిడకి ఏదో ఆయుష్ ఉంది కాబట్టి ఆ తర్వాత సుందరికి డెలివరీ అయ్యింది. ఆ డెలివరీ ఒకటి కాస్త 5 కూతుళ్ళు అయ్యారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. కనీసం పురిటి ఒళ్ళు కూడా జనార్దన్ ఆరనివ్వడు. వెంటనే సంసారానికి సిద్ధమైపోతాడు. ఆవిడకి ఒళ్ళు హోనమైపోతూ ఉండేది. ఒకవైపున 5 కూతుళ్లతో ఆగిందా అంటే ఆ తర్వాత 3 కొడుకులు. ఇక 8 మందిని కన్న తర్వాత ఆవిడ గర్భసంచిలో ఓపిక అయిపోయో, దేవుడికి ఆవిడ మీద జాలేసో వాళ్ళకై వాళ్ళే పుట్టకుండా ఆగిపోయారు. నేను ఒక 20-25 మందిని కంటదనుకున్నాను, ముష్టి ముండా 8 మందిని కందే అని మంగమ్మ నీ పిల్లల్ని నువ్వే పెంచుకొని జనార్దన్ ఏంటి వెదవగోలా అని ఆవిడ మీద వదిలేస్తే ఒకవైపున 5 ఆడపిల్లలు ఒక్కొక్కళ్ళు దొడ్లుకి వెళ్తే ముడ్లు కడుక్కొని స్నానాలు చేయించి తలలు దువ్వి వాళ్ళకి పాలు పట్టి టిఫిన్లు పెట్టి అన్నాలు పెట్టి ఇక 8 మందిని చూసుకునే పాటికి ఆవిడ తల్లిపాలే ఇవ్వాలి. 3 సంవత్సరాలు 4 సంవత్సరాల వయసులో వచ్చిన కుక్కలు కుక్క పిల్లలు కుక్క దగ్గరకు వచ్చి తాగినట్టు అనకూడదులే, కానీ జంతువుల పిల్లలు తాగినట్టు ఒక పక్క రొమ్ము ఒకళ్ళు పడితే ఒక పక్క రొమ్ము ఒకళ్ళు పట్టుకొని తాగుతూ ఉండేవాళ్ళు. ఆవిడ అలాగే వాళ్ళకి రొమ్మిచ్చేసి నువ్వు పని చేసుకుంటా ఉండు, నువ్వు పని ఆపుకోవటం ఎందుకు అనేది అత్త. ఒళ్ళు ఒకళ్ళు, చుట్టూ పిల్లలు. ఆవిడకి ప్రాణం విసిగేసిపోయేదే. ఏదో ఆయుష్ ఉండి బ్రతకటం తప్ప మంత్రసాని చేసిన పురుళ్ళ వల్ల ఆవిడకి ఆరోగ్యం బాగా పాడైపోయింది. దానికి తోడు రోజు వీళ్ళు కొట్టటమే. అత్త రోకలి బండలు పెట్టే కొట్టిందా, మొగుడు తలకాయలే పగలు కొట్టేశాడా, ఎముకలే విరిగిపోయినాయా, ఇక బద్దెకట్లే వేయించారా, పసర్లే పోయించారా, ఏదో ఎందుకు బ్రతుకుతుందో తెలియని జీవోత్సవంలాగా బ్రతకటం అయిపోయింది. ఆడపిల్లల్ని బడికి పంపటం మన ఇంటా వంట లేదు, పిల్లల్ని చదివించే పని లేదు, ఇంట్లోనే ఉంచమనే. మగపిల్లల వరకు మాత్రం బళ్ళో వేసి ఊళ్ళో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళు 10వ తరగతి దాకా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు కాబట్టి అక్కడికి పంపమని చెప్పింది మంగమ్మ. కొడుకు అమ్మ ఏది చెబితే అదే వింటాడో. మొగుడు ఉద్యోగం చేస్తున్నాడన్న మాట, జీతం వచ్చుద్దన్న మాటే కానీ ఏనాడు 10 పైసలు ఆవిడ ఎరగదు. ఒక చీర కొనుక్కొచ్చి ఇచ్చిన పాపాన, ఒక మోర మల్లెపూలు కొనుక్కొచ్చిన పాపాన, ఒక జోడు అరటిపళ్ళు కొనుక్కొచ్చి ఇచ్చిన పాపాన కూడా ఆమె జీవితంలో ఆవిడ ఎరుగదు. ఇలా నరకాలు పడుతూ హింసలు పడుతూ కాలచక్ర ప్రవాహంలో చాకిరితో రోజులు గడిచిపోతూ పుట్టింటి వాళ్ళకి చెప్పుకున్న ఆవిడ గోడు వినేవాడు ఎవడూ ఉండేవాడు కాదు. అక్కడ 2 ఎకరాలు కూడా అమ్మి ఇక్కడ 2 ఎకరాలు కొన్నాడు జనార్దన్. వెరసి ఆ 5 ఎకరాల పొలం సొంతానికి వేస్తూ తన ఉద్యోగానికి వెళ్ళొస్తూ ఉండేవాడు. అత్త కింద ఇది ఏ రోజు పోద్దో, పడుకున్నదే తెల్లారి లేవని రోజు ఏ రోజు వస్తుందో దేవుడా అని ఆవిడ ఏ రోజు దండం పెట్టుకోవటమే దేవుడికి. అత్త ఇప్పటికే ఆవిడ మొహం మీద ఉమ్మటం, ఆవిడ తినే పళ్ళాలు మొగుడు కాళ్ళతో తన్నటం, ఆవిడ్ని
స్నానం చేసి వచ్చిన మనిషిని బట్టలు మార్చుకుంటుంటే కారణం లేకుండా కారం కొట్టేసి ఆవిడ్ని తీసుకొచ్చి పొయ్యి దగ్గర పడేసి వాతలు పెట్టేయటం. ఏంటంటే, నేను నిన్ను 2 సార్లు మంచినీళ్ళ కోసం పిలిచా, నువ్వు పలకలా. అసలు నేను పిలవకముందే నువ్వు వచ్చి నాకేం కావాలో కనుక్కోవాలి, నువ్వు రాలా అని ఆవిడెప్పుడూ కిందే కూర్చోవాలి, వాళ్ళ కాళ్ళ దగ్గరే ఉండాలి. ఇక వాళ్ళకి మొగుడికి చెప్పులు తొడవటం దగ్గర నుంచి మొగుడి అరికాళ్ళకి నూనె రాసి అత్తక రాసే ఆవిడకి బ్రతుకేంటో ఆవిడకి అసలు అర్థమయ్యేది కాదు. ఎదురు తిరిగితే ఏంటి ప్రయోజనం? ఏమీ లేదు. ఆదరించే పుట్టిల్లుందా? బయటికి వెళ్ళి బ్రతికే ధైర్యం ఉందా? రెండూ లేవు. అంతా దాంట్లో ఆడపిల్లలు చాలా స్వార్థపూరితంగా తయారైపోయారు. కాస్త 10 ఏళ్ల వయసులో ఒక్కొక్కళ్ళకి వచ్చేపాటికి అందరూ కలిసి ఒక దగ్గర కూర్చొని అమ్మని ఇప్పుడు నానమ్మ ఏదో అంటుందని మనం వెనకేసుకొచ్చి మాట్లాడి నానమ్మతో పగ పెట్టుకోవటం కన్నా బంగారం నానమ్మ దగ్గర ఉంటుంది, ఇక పొలం నానమ్మ హ్యాండ్ ఓవర్లో ఉంది, నానమ్మను మంచి చేసుకోవాలనే దాంతో ఎంతైనా మంగమ్మ రక్తం జనార్దన్ రక్తం కదా వాళ్ళల్లో ప్రవహిస్తుంది. దాంతో నాన్నకి ఒళ్ళు పట్టి నానమ్మకి తల్లో పేలు చూసి కాళ్ళు దువ్వి ఇక నానమ్మకి కాళ్ళొత్తి కాళ్ళకు గోరింటాకులు పెట్టి నానమ్మను ముద్దులు పెట్టుకొని తినే నానమ్మ నోట్లో పెట్టి బాగా కన్నింగా తయారైపోయారు. చాలా వరకు మనం అనుకుంటామంతే, చదువుతో జ్ఞానాలు వస్తాయి, చదువుతో సంస్కారాలు వస్తాయి, చదువుతో తెలివితేటలు వస్తాయని. కొంతమంది గుంటనక్కలకి పుడుతూనే తెలివితేటలు కూడా పుట్టపోసుకొని పుడతారేమో అన్నట్టు అసహ్యం అనిపించేది ఆవిడకే. కష్టం సుఖం అర్థం చేసుకోవాల్సిన ఆడపిల్లలు నానమ్మ పిలిస్తే వినపట్లేదేంటే నీకు? చెవులు పూడిపోయినాయా? నువ్వేమైనా ముఖ్యమంత్రి కూతురువా, ప్రధానమంత్రి కూతురువా? నానమ్మకి సేవ చేయాలని తెలీదా నీకు? పొద్దున్నే ఈరోజు ఇంకా నాన్న కాళ్ళు గడిగి నీళ్లు తాగలేదేంటి నువ్వు? అంత బలిసిందా నీకు అంత టెక్కేంటే అని అమ్మని నానా మాటలు అంటే, అద్గది నా మనవరాళ్ళంటే అలాగుండాలి. చూసావురా జనార్దనం, పిల్లలు మన వంశం పేరు నిలబెట్టే వాళ్ళు అయ్యారు నీ కూతుళ్ళు అనే పాటికే ఇక ఒక్కొక్కళ్ళ చొప్పున 5గురు పెద్ద మనుషులయ్యారు. పెద్ద మనుషులైన వెంటనే కోరికలతో దహించుకుపోతూ చూసిన ప్రతి మగాడిని చూసి పెదవులు కొరికేసుకోవటం, ఇక ఒకళ్ళకొకళ్ళు తల్లో పూలు పెట్టుకొని నలిపేసుకోవటం, ఆ తర్వాత చదవటం రాదు కానీ మ్యాగజైన్ల్లో వీక్లీల్లో ఫోటోలు, టీవీల్లో సినిమాలు చూడటం వచ్చు కదా. దాంతో ప్రేమల మీదకి వెళ్ళిపోయే ఇక ఒకటే తట్టుకోలేని తమాయించుకోలేనటువంటి కోరికలతో దహించుకుపోతూ ముసల్దాని పక్కన కూర్చొని ముసల్దాన్ని సవర్దీసి ఇక నానమ్మ మాకు పెళ్లి చేయమంటున్నారే నిన్న అందరూ, మేమన్నా మా నానమ్మ మాకు వెంటనే సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేసుద్దని అనేపాటికి ఎందుకు చేయనమ్మా మీకు అని 5గురు మనవరాళ్ళకి ఒకేసారి 5గురు పెళ్లి కొడుకుల్ని తెచ్చేపాటికి నిజం చెప్పాలంటే కోరికతో ఉన్న ఆడదానికి ఏ మగాడైనా ఒకటే. కాకపోతే మంగమ్మ జనార్దన్ కూతుళ్ళు బాగా సవరదీసి బాగా ఐస్ క్రీములు పూసి బిస్కెట్ వేసేపాటికి 5గురు అల్లుళ్ళని కూడా వ్యవసాయాలు చేసేవాళ్ళనే తీసుకొచ్చినా కాస్త డబ్బున్నోళ్ళని స్థిరచరాస్తి ఉన్నోళ్ళని తీసుకొస్తే మంగమ్మ తగ్గుద్దా? అటువైపున సుందరికిచ్చిన 2 ఎకరాలు, జనార్దన్కున్న 3 ఎకరాలు, 5 ఎకరాల పొలం 5గురు మనవరాళ్ళు మాకు పెట్టవా నానమ్మ అనేపాటికి 5గురికి తలా 1 ఎకరం అమ్మి తలా ఒక 50 లక్షల రూపాయలు వస్తే అందులో నుంచి ఇక 40 లక్షల చొప్పున వాళ్ళకి అలా కట్నంగా ఇచ్చేసి మిగతా 10 లక్షల రూపాయలు బంగారంగా పెట్టి వాళ్ళకి బ్రహ్మాండంగా పెళ్లి చేసేసి అత్తారిళ్ళకి పంపించేసింది. మొత్తం ఆడపిల్లలకే పెట్టేస్తే మగపిల్లల సంగతి ఏంటత్తయ్యా అని సుందరి అడిగితే సుందరిని పెళ్లి మండపంలో అందరి ముందు పడేసి కొట్టేశాడు జనార్దనం. ఆవిడ ఆ కొత్త అవమానాన్ని మళ్ళీ నెత్తికెందుకు ఎత్తుకున్నానా అనే అవమానంతో కుంగిపోయిందే. ఆ తర్వాత ఇహ కూతుళ్ళ ఆషాఢ పట్టీలని, శ్రావణ పట్టీలని, కూతుళ్ళకి ఒక్కొక్కళ్ళకి 3 4 కానుపులని ఇక్కడికి వచ్చి ఆవిడతో కడుపులు వేసుకొని రావటం, వెట్టి చాకిరీలు చేయించుకోవటం, అమ్మను పట్టుకొని కాళ్ళతో తంతం, అమ్మ చేత కావాలని వాంతులు చేయించుకొని ఎత్తిపోయించుకోవటం, ఆవిడని నానా హింసలు పెట్టడం, అలా కడుపుతో ఉన్నామని 3వ నెల 4వ నెలలో రావటం, కన్నాక 6 నెలల పిల్లల్ని అన్నప్రాసనలు అయ్యాక ఎత్తుకెళ్ళటం, ఇలా వీళ్ళ 5గురు
5గురికి ఒక్కోళ్ళకి 3-4 పురుళ్ళు పోసి వాళ్ళ పిల్లల్ని పెంచి ఇచ్చేపాటికే ఆవిడ మనిషి శవంలా తయారైపోయింది. దానికి తోడు మంగమ్మ తను పెట్టిన 50 కాసులు, సుందరి పుట్టింటి దగ్గర నుంచి తెచ్చిన 50 కాసులు, 100 కాసుల బంగారాన్ని కూడా శుభ్రంగా కడిగిచ్చే మనవరాళ్ళకి పుట్టిన పిల్లలకి అయ్యని ఇయ్యని చేయించి వాళ్ళకి మాత్రం సిటీలో ఉన్న హాస్పిటల్లో పురుళ్ళు పోయించి వాళ్ళకి దర్జాగా సీమంతాలు చేయించి అవి పెట్టి పంపేసింది. అలా మొత్తానికి వాళ్ళ పరిస్థితి కాస్త అలా గట్టెక్కిపోయిందే. 5గురు కూతుళ్ళు అత్తారింటి దగ్గర మొగుళ్ళతో పిల్లలతో కాపురాలు చేస్తూ పండగలకు వచ్చి ఆవిడ నెత్తినెక్కి తొక్కుతూ ఉండేవాళ్ళు. ఇది ఇలా జరిగిపోతే కొడుకులు ఒక్కొక్కళ్ళది కూడా పెద్దబ్బాయి రమణది 10th అయిపోవటం ఆలస్యం. పెద్దబ్బాయితో టిఫిన్ హోటల్ పెట్టించేశాడు జనార్దను అమ్మ పెట్టించమందని. ఇక పెద్దబ్బాయి ఆ టిఫిన్ హోటల్లో పడి కొట్టుకొని అక్కడి నుంచి ప్రతి ఒక్క రూపాయి తీసుకొచ్చి జనార్దన్కి లెక్క చెప్పాలి. అక్కడ ఏది తినటానికి వీల్లేదు, ఇంటికి వచ్చే తినాలి. కాకపోతే దొంగతనంగా రమణ తింటాడు. డబ్బులు 10 పరకో పిక్కి దాచుకొని మిగతాయి తెచ్చి జనార్దన్కి ఇస్తూ ఉంటాడు. ఏ సినిమాలకో షికార్లకో వాడికి ఏదైనా బట్టలు కొనుక్కోవాలనో అనిపిస్తే. అంతా దాంట్లో తల్లి గురించి పట్టించుకోవటాలు లాంటివి ఏమీ ఉండవు. తన వరకు తను అనుకునే తత్వం రమణదే. ఆ తర్వాత రాజు 10th క్లాస్ అయిపోయిన తర్వాత రాజుతో ఒక బట్టల షాప్ పెట్టించమంది మంగమ్మ. ఆ ఊళ్ళో బట్టల షాప్ లేదనే. ముందు కొన్నాళ్ళు ఒక బట్టల షాపులో పనిచేయించి మెలకువలు నేర్చుకున్నాక షాప్ పెట్టించారు సరుకు తెచ్చే. ఇక రాజు అక్కడ ఉండి అందులో కొంత డబ్బులు పిక్కి తనకు కావలసినవి తిని సినిమాలు షికార్లకు వెళ్ళి వాడు బట్టలు అయ్యి కొనుక్కొచ్చుకుంటూ ఉంటాడు. ఇక 3వ వాడు రవి మాత్రం అచ్చం సుందరి లాంటి వాడు. చాలా మెతక, చాలా మంచోడు, నిలువెత్తు బంగారం. నిజం చెప్పాలంటే పోత పోసిన వజ్రం అని చెప్పాలి. చాలా చదువుకోవాలని ఉండేది, జీవితంలో చాలా సాధించాలని ఉండేదే. తండ్రి కూడా డిగ్రీ చదువుకొని తమను ఎందుకు చదివించట్లేదని అమ్మను ఒకరోజు అడిగాడు ఒళ్ళో పడుకొని రవి. ఏమీ లేదు నాన్న, మీరు వాడికి ఎదురొస్తారని, ఎక్కువ చదువుకుంటే వాడికి ఎదురు తిరిగిపోతారని, కొడతారని, తిడతారని, లేదంటే కనుక మిమ్మల్ని డిగ్రీలు చెప్పించో పీజీలు చెప్పించో గవర్నమెంట్ జాబులకి రాయిస్తే మీ కాళ్ళ మీద మీరు ఆధారపడరా, ఎప్పుడు వాడి కనుసన్నల్లో మీరు వాడి కాళ్ళ కింద ఉండాలయ్యా. అది వాడి అమ్మ చేసిన శాసనం, చెప్పిన వేదం నాన్న వాళ్ళకే అని చెప్పింది రవి. అన్నలిద్దరు కూడా అర్థం చేసుకోరేంటమ్మా అంటే, మృగాలకి పుట్టినవి పశువులు అనుకుంటున్నావా, మృగాలే అవుతాయి నాన్న అంటే, నేను నీ కొడుకునేనమ్మా అని ఆవిడ్ని ముద్దు పెట్టుకుంటే రవి 10th అయిపోగానే రవితో భోజనం హోటల్ పెట్టించేశాడు జనార్దనం. పెట్టించిన తర్వాత అంతా దాంట్లో రూపాయితో సహా లెక్క చెప్పాలి రవి. అయితే సున్నం నీళ్లు చల్లమని, కూరల్లో కారం ఎక్కువ వేయమనమని అతి నిజాయితీలతో ఉంటే ఈ రోజుల్లో వ్యాపారాలు జరగవని చెబుతూ ఉండేవాడు జనార్దన్. కానీ రవిని తప్పుడు పనులు చేయబాకు నాన్న, ముద్ద పెట్టేటప్పుడు మనం నిష్టగా పెట్టాలి, అలాగే మనం ఆ ముద్దని వాళ్ళ కడుపు నిండి ఆరోగ్యాలు బాగుండాలనే దాంతో పెట్టాలని సుందరి చెప్పడంతో చేశానులే అని అబద్ధం చెప్పి రవి అలా చేయకుండా క్వాలిటీ సరుకులు వాడి వంట చేయటం వచ్చు రవికి. దాంతో ఎటు వంటలు వచ్చు కాబట్టి బ్రహ్మాండంగా వండేవాడు వంటలు. జనాలు బయటికి ఎక్కడికో వెళ్ళి తినేవాళ్ళు కూడా రవి వంట రుచి చూసి అక్కడికే వచ్చి తినేవాళ్ళు. రోజు మధ్యాహ్నం మెస్సులో 200 నుంచి 300 మందికి విస్తళ్ళు లేసేవే. పొద్దున స్టార్ట్ చేస్తే పొద్దున్నుంచే పొద్దున భోజనాలకి ప్రిపరేషన్లో, మళ్ళీ రాత్రి భోజనాలకి ప్రిపరేషన్లో 5 నిమిషాలు రవికి ఖాళీ ఉండదు. అంతా దాంట్లో రాజు రమణ అన్న రూపాయి తీసుకుంటారు కానీ పాపం రవి తీసుకోడు. కానీ తినేవి మాత్రం అక్కడ వేడివేడిగా ఏదైనా వండితే ఆ వండిన దాంట్లో తల్లి కోసమని ఒక బాక్సులోకి తీసి దొంగతనంగా తెచ్చి అమ్మ చేతికిస్తే నాన్న నిద్రపోయాక డాబా ఎక్కి ఆవిడ కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని నెత్తిన ముసుగు కప్పుకొని వాటర్ ట్యాంక్ పక్కన దాక్కొని ఆవురావురమంటూ తింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. తల్లిని చూస్తుంటే ఎన్నాళ్ళమ్మా ఇలా, వీళ్ళు పోయిందాకా నాన్న మనం మార్చేది ఏమీ లేదుగా అనేసేది ఆవిడ గోడు దేవుడు విన్నాడో ఏమో కానీ అన్నాళ్ళు ఆవిడ పడిన నరకానికి మంగమ్మ ఒక రోజున పెద్ద వేటపోతుని ఒకదాన్ని తెగేయించింది. ఆ వేటపోతుని తెగేయించింది కాస్త
దాని తల కాళ్ళు పులుసు పెట్టించి దాని లోపల ఉన్నటువంటి ఒక్కో పార్టుతో ఒక్కో రకం వెరైటీలు వండించి సుందరిని పడేసి చితక్కొట్టేసి అమ్మ కొడుకు కలిసి తినటానికి ఆ వేటని వేటగానే కుక్ చేయించి ఇక నిప్పులకి ఎదురుగా కూర్చొని చెరొక కళ్ళుకుండా పెట్టుకొని తాగుతూ దాన్ని పీక్కొని తినటం మొదలుపెట్టారు. జనార్దన్ అంటే కాస్త ఎంతైనా వయసులో సచ్చాడో అది తిన్నా అరుగుద్దే. కానీ మంగమ్మ పెద్ద వేటపోతులో ఆల్మోస్ట్ సగానికి తినేసి దానికి తోడు దాని ఆర్గాన్స్ తలాకాళ్ళతో చేసిన బోటీలు పాయాలు సూపులు అవన్నీ చేసుకొని తిని కుంభానికి కుంభం అన్నం తిని పడుకున్నదల్లా కాసేపటికి అర్ధరాత్రి దగ్గర నుంచి చేతులు కాళ్ళు మూతి ఏ పార్ట్కి ఆ పార్ట్ కుక్కెర రోగం వచ్చిన కోడికి తిరిగిపోయినట్టు తిరిగిపోవటంతో ఇక మనిషి మెలికలు తిరిగిపోవటం మొదలుపెట్టింది. అక్కడి నుంచి అర్ధరాత్రి సమయమాయా, ఏ వెహికల్స్ కూడా లేవాయా సచ్చే. దాంతో ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకురండిరా అంటే ఆ ఊరికి అతనే దిక్కో. చిన్న చిన్న వైద్యాలు చేస్తూ ఉంటాడు. మగపిల్లలు పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చారు. నాటు మందు ఇచ్చే ఆచారి గారిని తీసుకొచ్చారు. ఆ తర్వాత పసరు మందు పోసే ఎల్లమ్మని తీసుకొచ్చారు. ఎవరి వైద్యాలు వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మందులు పోస్తూ ఇక మంగమ్మని కరెక్ట్గా ఒక గంట సేపట్లో మొత్తానికి గుడ్లు తేలేసి నోట్లోంచి నురుగులు కక్కుకుంటూ నోట్లోంచి ముక్కుల్లోంచి చెవుల్లో నుంచి నవరంధ్రాల్లో నుంచి బ్లీడ్ అయిపోతూ మనిషి పెద్దగా కేకలు పెడుతూ పైలోకానికి టపా కట్టేసిందే. దాంతో తెల్లాడి జనార్దన్ తలకాయంతా బాధేసుకొని జుట్టంతా పీకేసుకొని తన అమ్మ పోవటానికి కారణం తన పెళ్ళామేనని, అసలు తన పెళ్ళాం ఏడుపు తగిలే తనమ్మ పోయిందని ఒకవైపున కూతుళ్ళు నాయనమ్మ అనుకుంటూ జనార్దన్ కూతుళ్ళు వచ్చి ముసల్దాని ఒంటి మీద ఉన్నటువంటి 2 డజన్ల గాజులు 2 పేటల గొలుసు పలకసెర్లు కాసికాయ మాల పగడాల దండ ముత్యాల దండ చెవులకున్న పెద్ద దిద్దులు వేళ్లకున్న ఉంగరాలు కాళ్ళకున్న కడియాలు మొత్తం పీకేసుకొని ముసల్దాని పట్టు చీరలై పనిచేసుకోవచ్చని వచ్చి కింద పడి కొట్టేసుకొని పాపిష్టిదానా నువ్వు అసలు సరిగ్గా గనక ఆయాట పోతునే వండుంటే మా నాయనమ్మ ఎందుకు అరక్కుండా పోయేది. వయసులో ఉన్నప్పుడు మా అమ్మ ఒకటే 2 ఏటపోతుల్ని తినేదంట, ఒక పందినే తినేదంట. అలాంటిది మా అమ్మ ఇలా అడ్డం పడిపోయిందంటే ముదరష్టపు దానా నువ్వే మా అమ్మని పైకి పంపావని అందరి ముందు ఆమెని కాళ్ళతో తన్ని ఆమె గొంతు మీద కాలేసి నుంచొని కూతుళ్ళు ఒకవైపున ఆమె జుట్టంతా పట్టుకొని కొట్టేసే ఆఖరబ్బాయి అందరినీ వెనక్కి తోసేసి రవి తల్లిని పట్టుకొని ముందు జరగాల్సింది చూసి అడవకుండా ఏంది ఎదవగోలని తల్లిని తీసుకెళ్ళిపోయాడు గదిలో. అప్పటికే ఆవిడికి ఒళ్ళంతా దెబ్బలు. రవి లేనప్పుడు వీళ్ళు కొట్టేసరికి రవి వచ్చేసరికి ఆవిడికి బాగా దెబ్బలు తగిలినాయి. లోపలికి తీసుకెళ్ళి తల్లికి మందు రాసి ఆవిడ గుడ్లు తేలేసేపాటికి కాస్త గ్లూకోజ్ కలిపి ఆవిడ గొంతులో పోసి తలుపు గడేసి తాళం పెట్టొచ్చాడు బయటికి. ఆ తర్వాత మంగమ్మ అంత్యక్రియలకి పాడికట్టి పైకి లేపుదామంటే 200 కిలోలు బరువు ఉంటుందాయా. దాంతో యమాయమేలు జమాజట్టిల్ లాంటి మగాళ్ళు కూడా లేపలేక అస్సో అనుకుంటూ పాపిష్టిది ఎన్ని పాపాలు చేసి చచ్చిందోనని తీసుకెళ్ళి తగలేసి అమ్మకి దశదిన కర్మలు చేయించుకున్నాడు జనార్దన. కూతుర్లు పంచుకోవాల్సినవన్నీ పంచుకొని ఆ తర్వాత తినాల్సిన నాన్ వెజ్లు అవన్నీ తిని దినానికి మిగిలిపోయిన స్వీట్లు ఊళ్ళో వాళ్ళు చుట్టాలు తెచ్చినవి మొత్తం పంచుకొని తీసుకొని పోతూ అమ్మని నానా మాటలు అని నాన్నకు అమ్మ మీద చాడీలు చెప్పి ఇక పోయారు. పోయిన తర్వాత మంగమ్మ మళ్ళీ ఆ ఇంట్లో పుట్టాలనే దాంతో జనార్దను కొడుకులు ఎటో పనిలో పడ్డారో అలా ఉంచకూడదని అంత క్రితం రోజు రాత్రే తన తల్లి మనవాళ్ళకి పెళ్ళిళ్ళు చేయమని చెప్పిందని ఆ ఇంటికి వచ్చే కోడళ్ళకి అక్షర జ్ఞానం ఉండకూడదు, సుందరి చదువుకుంది కాబట్టి దీనికి అంత బలుపు కొవ్వు అని చెప్పి తా అంటే తూరాని పొట్టపొడిస్తే అక్షరం లేని తన కూతుళ్ళు లాంటి వాళ్ళు కావాలి అని 10 మందిలో ఒక కూతురుగా పుట్టినటువంటి శ్రావణి అనే దాన్ని తీసుకొచ్చే పెద్ద కొడుక్కి ఇచ్చి పెళ్లి చేసేశాడు. పెద్ద కొడుక్కి జనార్దన్ తన సంపాదన మొత్తం తినటం నచ్చదు. పైగా తన కష్టాన్ని మొత్తం తండ్రికి ఎందుకు ధారపోయాలి అనుకుంటాడు. శ్రావణికి కూడా తన మొగుడు దగ్గర రూపాయి లేకుండా మొత్తం మామ తినేయటం, తన మొగుడు దొంగతనంగా పిక్కినా కూడా మహా అయితే టిఫిన్ హోటల్ మీద 100-200 పిక్కటం తప్ప దొంగచాటుగా తనకి టిఫిన్ తెచ్చి పెట్టడమో లేదంటే గనక
చీరల్లాంటివి కొని తేవటమో తప్ప మా సంపాదన మా కష్టార్జితాలన్నీ తింటున్నాడు వీడేనాడు పోతాడు అని నానా అల్లరి నానా యాగి మొగుడు పెళ్ళాం ఇద్దరు గదిలో పడి జనార్దన్ని తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. ఈలోపు రాజుకి ఇక చదువు సంధ్యాలేని గీతనిచ్చి పెళ్లి చేశాడు జనార్దన్. గీత వాళ్ళకు కూడా అంతే. రూపాయి ఆస్తిపాస్తులు పుట్టిళ్ళ దగ్గర నుంచి వీళ్ళు తెచ్చింది లేదు. గీత కూడా చదువుకోలేదు. రాజు కూడా బట్టల షాప్ మీద మొత్తం ఎందుకు తండ్రికే ధారపోయాలనే దానికే గీత కూడా కష్టమంతా మాది ఫలితమంతా వీడిదని ఇద్దరు కోడళ్ళు కలిసి మూలను కూర్చొని మావ మీద సాడీలు చెప్పుకుంటూ పోయిన మంగమ్మ మీద సాడీలు చెప్పుకుంటూ అత్తకింత పనిలో సాయం చేయకుండా ఇంటి పనులు వంట పనులు ఆమె మీద వదిలేసి మొగుళ్ళు నానా కష్టాలు పడుతున్నారని తంటాలు పడుతున్నారని రాత్రంతా పడక సుఖంలో కూడా మామ గురించి చెప్పుకుంటున్నారని ఇద్దరూ కలిసి కూర్చొని చెరో పక్కని చెప్పుకొని కుంభాలు తింటూ అత్తని శాపనార్థాలు పెడుతూ మొగుడు కొడుకుల సంపాదన పడి తింటంటే చూస్తా ఊరుకుంటావా నువ్వు అది ఇదని ఆవిడ మీద ఎక్కేసే కోడళ్ళు. ఇక ఆ తర్వాత రమణ బాధ్యత రాజు బాధ్యత అయిపోయింది కాబట్టి ఈలోపు కోడళ్ళకి కడుపులు రావటం పెద్ద కోడలు టపామని ముందుకు ఇద్దరిని కనేయటం ఆ పిల్లల్ని పెంచలేక సుందరి సచ్చి ఊరుకోవటం ఈలోపు గీత ఒక ఇద్దరిని కనేయటం ఆ తర్వాత ఆవిడకి ప్రాణాలు ఎల్లక రావటం అయిపోయిన తర్వాత ఈ తరం కోడళ్ళు కాబట్టి వాళ్ళ పుట్టింటోళ్ళు వాళ్ళ పిల్లలు సుందరికి అన్నట్టు కంటే అడ్డంబడి సస్తారనే దాంతో అల్లుళ్ళకి సంపాదన ఎంత ఉందలే అనే దాంతో చెప్పా పెట్టకుండా అసలు జనార్దన్కి ఆపరేషన్ చేయించి పంపారు. మీ పిల్లలకి పిల్లలు పుట్టట్లేదేంట్రా అంటే దేవుడు ఇవ్వొద్దా నాన్న అనేసి కొడుకులు కూడా పెళ్ళాలతో ఏకమై అబద్ధం చెప్పారని సుందరికి తెలిసి కూడా ఆవిడ మౌనం వహించేసిందే. ఇక జనార్దన్ ఒక రోజున ఊడి మీద తిరుగుతుంటే ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు చిన్నోడికి పెళ్లి చేయవు వయసుకొచ్చాడుగా అనేపాటికి కన్ను రవి మీదకి వెళ్ళింది. దాంతో రవి కోసమని సంబంధాలు వెతుకుతుంటే అమ్మాయికి అమ్మ నాన్నలు లేరు పోయారు. పిల్ల ఇంటర్మీడియట్ దాకా చదువుకుందే. అయితే జనార్దన్కి చదువు లేని పిల్ల కావాలి కదా. పిల్లని వాళ్ళ చుట్టాలు వాళ్ళ అమ్మా నాన్నలకి ఒక ఇల్లుంటే ఆ ఇల్లమ్మి డబ్బులు తినేసి పిల్లకి వాళ్ళ అమ్మా నాన్నల ద్వారా కొంత డబ్బు ఆస్తి కలిసి వస్తే అది తినేసి నగలు నొక్కేసి పిల్లని ఇంటర్ తర్వాత పై చదువులు చదివించకుండా వాళ్ళ అమ్మా నాన్న పిల్ల ఇంటర్లోనే పోయారు. కాబట్టి పిల్లని తీసుకొచ్చి ఇంట్లో పని మనిషిని చేసేసి ఎవడో ఒకడు గంతకు తగ్గ బొంతకేసి ముడేస్తే దరిద్రం పోద్దనే దాంతో రవి వాళ్ళ నాన్నకి పెళ్ళేమీ చదువుకోలేదని చెప్పమనమని నువ్వు అక్కడికి వెళ్ళి చదువుకుందాము అయి చేద్దాం ఈ చేద్దాం అనుకొని నిజాలు చెప్తే ఇక్కడ మేము యమకింకర్లుమే అక్కడ యముడే ఉంటాడు నీ మామ రూపంలో. అలాంటి మామకు పుట్టిన కొడుకంటే నిన్ను చేసుకోబోయేవాడు ఎలాంటోడో అర్థమవుతుందా. నీ అత్త అలాంటి మొగుడికి పెళ్ళామంటే 8 మంది పిల్లలకి తల్లి అంటే 5 కూతుళ్ళకి పెళ్లి చేసి పురుళ్ళు పోసి పంపిందంటే మంగమ్మ కోళ్ళంటే ఆ చుట్టుపక్కలే పేరు. నీ తోడు కోడళ్ళు ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంచుద్దంటే నిన్నెలా ఉంచుద్దో అర్థమవుతుందా. మూసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు వాళ్ళు చెప్పినట్టు విని పనుల్లో సాయం చేస్తా. నువ్వు అనవసరమైనటువంటి ప్రదర్శనలు ఇవ్వకుండా అక్కడ నీకు అసలు ఏమీ రావని చెప్పాం. నీకు కుట్టు మిషన్ వచ్చని కుట్లు అల్లికలు వచ్చని నీ అమ్మ బాబు డ్యాన్సులు అలాగే సంగీతాలు నేర్పారని నువ్వు ఇంటర్ దాకా చదువుకున్నావని మేమేమీ చెప్పలేదు. నీకు కంప్యూటర్లు వచ్చని అవన్నీ ఏమీ బయటికి రానేలా. నువ్వు చెప్పావంటే వాళ్ళు నిన్ను బాధిపారేసి విడాకులు ఇచ్చి ఆ ఊళ్ళో పెద్ద మనుషుల ద్వారా కట్టుబాట్ల ద్వారా నీ గుండు గీకి గాడిద మీద ఊరేగిచ్చి సున్నబొట్లు పెట్టి నిన్న ఆ ఊరు నుంచి వెలేస్తారు. ఆ తర్వాత నిన్నెవడూ చేసుకోడు ఏలుకోడు. అప్పటికి నువ్వేమీ కన్యవు కాదు కాబట్టి ఇక నిన్ను ఏ ఎదవా చేసుకోవటానికి కూడా సిద్ధపడ్డు మేమా రానివ్వము. నీ అమ్మా బాబుల దగ్గరికి ఎందులో దాంట్లో దూకి సావాల్సి వస్తుంది కాబట్టి మూసుకొని ఉండమని చెప్పారు. జనార్దన్ రవి వాళ్ళు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు కూడా సుందరి పలకరిద్దామనుకున్న కళ్యాణి భయపడిపోయే వీళ్ళు అంతా ఒకటే ఫ్యామిలీ కదా వీళ్ళందరూ ఒకటేనేమో అనే దాంతో అసలు నోరెత్తలేదు. ఏం చదువుకుందంటే 1వ తరగతి కూడా చదువుకోలేదని చెప్పారు వీళ్ళు. ఆ తర్వాత రవికి కళ్యాణికి పెళ్ళైపోయింది. చుట్టాలు పీడ విరగడైపోయిందని చేతులు దులిపేసుకున్నారు. ఆ తర్వాత కాపురానికి తెచ్చుకున్నాడు రవి. ఫస్ట్ నైట్ రోజున కళ్యాణికి క్లోజ్ అవ్వాలనుకున్నాడు. అయితే కళ్యాణి
మొగుడు చేయి తీసేయటం కాస్త దూరంగా జరగటంతో పోయిన అమ్మా నాన్నలు గుర్తొచ్చారేమో, లేదంటే కనుక చిన్నది కదా, తనకి పెద్ద వయసు ఏమీ లేదు, ఎప్పుడో 18 ఏళ్ల వయసులో మెస్సు పెట్టించాడు వాళ్ళ నాన్న. 16 ఏళ్ల నుంచి 18 ఏళ్ల దాకా బయట హోటల్లో పనిచేసి వంటలు నేర్చుకొని 18 ఏళ్లకి మెస్సు పెట్టిన తనకి ఇప్పుడు 22 ఏళ్ళు. కానీ కళ్యాణి తనతో పోలిస్తే ఇంకా చిన్నపిల్ల కదా, మీద పడి కోరిక తీర్చేసుకోవాలి, ఏదో ఆమె శరీరాన్ని అనుభవించాలన్నట్టు బిహేవ్ చేయకూడదు. తను నా భార్య, తన్ని నేను అర్థం చేసుకోవాలి. అమ్మ నాన్న తనతో ప్రవర్తించినట్టు ఏ మగాడు ఏ ఆడదాంతో ప్రవర్తించకూడదనిగా చెప్పి పెంచిందే. ప్రతి రాత్రి ఇప్పటికీ అమ్మ పెట్టే ఆర్తనాదాలు, రోజు అమ్మకి తీసుకొచ్చిచ్చే ట్యాబ్లెట్లు, అలాంటి నరకం ఏ ఆడది అనుభవించకూడదు అనే దాంతో ఆమెని వెళ్ళి పడుకోబెట్టి దుప్పటి కప్పాడు. కేవలం సెక్స్ కోసమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా ఎప్పుడూ రవి ప్రవర్తించేవాడు కాదు. మొగుడు అలా మీద పడతాడని, కోరిక తీర్చుకుంటాడని, చెప్పినట్టు వినాలని, అతనికి సహకరించాలని, అతను ఏం కావాలంటే అది ఇవ్వాలని తమ బంధువులు చెప్పారు. కానీ ఇక్కడ చూస్తేనేమో రవి ప్రవర్తనే అసలు అలా లేదు. అదేంటనేది కళ్యాణికి అర్థం కాలేదు. కొత్తనిలా ఉంటున్నాడేమో, మెల్లగా మాలివైతే తర్వాత తననుకున్నదే చేస్తాడేమో అని మళ్ళీ ఒక భయం. ఉదయాన్నే లేచి ఎప్పట్లాగే తన పనికి తాను వెళుతున్న రవి వెళ్ళొస్తానురా అని కళ్యాణికి చెప్తే తల ఊపిందే. తన దగ్గరికి రానివ్వకపోవటం, ముట్టుకోనివ్వకపోవటం, మాట్లాడించకపోవటం, అదంతా చిన్న వయసు కదా, పెళ్ళి అనేసరికి భయపడిందేమో అనే థాట్లోనే ఉన్నాడు రవి. ఆ తర్వాత తన పనికి తను వెళ్ళాలి కాబట్టి వెళ్ళిపోయాడు. అన్నలు వెళ్ళిపోయిన తర్వాత ఇక వదినలిద్దరూ అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండటం చూసింది కళ్యాణి. తోడుకోడళ్ళిద్దరూ ఒకళ్ళతో ఒకళ్ళు అలా ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. అత్తగారు పనులు చేసుకుంటోంది. ఏంటి, అత్తగారు అదిలిస్తుందని, బెదిరిస్తుందని, కొట్టుద్దని, తిట్టుద్దని, మంగమ్మ కోడలని, మామూలుది కాదని అన్నీ చెప్పారు తన బంధువులు. మరి ఆవిడ చూస్తే పొద్దున్న లేచిన దగ్గర నుంచే గంపెడు చాకిరే ఆవిడే చేస్తోంది అని చెప్పి అత్తగారి దగ్గరికి వెళ్ళి నిలబడింది భయంగా. ఏంటమ్మా, ఏమైనా కావాలా, చేసి పెట్టేదా తల్లి అని అడిగింది ఆవిడ. ఏం లేదండి, ఏదైనా పనిలో సాయం కావాలా, అందుకుంటాను, చెప్పండి, ఏదైనా చేయమంటే చేసిస్తాను, నాకు చేతనైందే అని చెప్పింది కళ్యాణి. వద్దమ్మా, కొత్తగా పెళ్ళైన పిల్లవి, నువ్వు నాకు అందించేదేమిటి, వెళ్ళి ప్రశాంతంగా కూర్చోపో కాసేపు ఆ టీవీ దగ్గర, లేదంటే గనక కాసేపు రాత్రి నిద్ర ఉండుండదుగా విశ్రాంతి తీసుకోమ్మా అనే కాస్త ఇంట్లో తినేవేవో పెళ్ళి కాబట్టి ఉండేసరికి కాసిని ప్లేట్లో పెట్టి వెళ్ళమ్మా అని చేతికిచ్చింది. కళ్యాణి ఆ ప్లేట్ తీసుకొని అలా బెడ్రూమ్లోకి వస్తే ఎందుకో మనసు తినాలనిపించలేదు. అలా కూర్చుంటే అత్తేంటి అలా మాట్లాడింది, పెళ్ళైన కొత్తల్లో ప్రతి అత్త ఇలాగే ఉంటుందేమో, తర్వాత అసలు రంగు బయటకు వస్తుందేమో, పోనీ తనంటే కొత్త కోడలు, పాత కోడళ్లే కదా ఉన్న ఇద్దరు కూడాను, మరి వాళ్ళకి ఏ పనులు చెప్పట్లేదేంటి, పెళ్లి పనుల్లో అలసిపోయారనా, అంతోటి అలసిపోయేంత పెళ్లి పనులు ఏమున్నాయి అంత చిన్న పెళ్లిలో అనిపించింది. ఆ తర్వాత తోడుకోడళ్ళు రమ్మనమని కళ్యాణిని పిలిచి కూర్చోబెట్టి ఇక మ్యూజిక్ స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి మంగమ్మ దగ్గర మొదలు పెడితే జనార్దన్ నుంచి సుందరి దగ్గర నుంచి పాపం వాళ్ళ మొగుళ్ళు ఇలా నరకాలు పడుతున్నారని, వాళ్ళ మొగుళ్ళ సంపాదన అంతా ఇలా తీసుకుంటాడని, ఎనడు పోతాడో మొగుళ్ళ సంపాదన పడి మొగుడు తింటంటే అయ్యో పిల్లలకి ఇవ్వొద్దా నువ్వు అని కూడా చెప్పని ఆడదిది. ఇప్పుడు కూడా మామ ప్రతిరోజు రాత్రే అత్తతో 2-3 సార్లు కలుస్తాడని, అత్తొప్పుడికి రంకెలు పెట్టుద్దని, కొరుకుతాడని, గిల్లుతాడని, గిచ్చుతాడని, సరసాలకి ఏం తక్కువ లేదని, ఇక దానికి తోడు పాపం తమ మొగుళ్ళు అమాయక చక్రవర్తులని, తమ పుట్టింటి వాళ్ళు కట్నాలేమీ ఇచ్చుకోలేక ఈ పాపిష్టి కొంపకి తమను బలి చేశారని, ఆ తర్వాత నీ మొగుడికి ఏమైంది, మెస్సు బాగానే సాగి డబ్బులు బాగానే గలగలలాడుతూ వస్తాయి లేమనమనే ఇలా చెప్తూ ఆడపడుచుల దగ్గరికి వెళ్ళారు. ఆ అమ్మాయికి కాసేపు వినేపాటికి చికాకు, విసుగు, తలపోటు అన్నీ రావటం మొదలయ్యి, కాస్త నాకు తలనొప్పిగా ఉంది, పడుకుంటాను, పడుకో, రాత్రంతా నిద్రుండదుగా, బాగానే వాడుంటాడులే, ఫస్ట్ టైంగా నీ మొగుడు అనేసి బయటికి పోయారు. వెకిలి మాటలు వినలేక చిరాకు వచ్చిన అమ్మాయి తలుపు దగ్గరికి వేసుకొని అలా పడుకుంది. అత్తగారు మధ్యాహ్నం భోజనం టయానికి అబ్బాయి వచ్చేస్తాడమ్మా అని అంటూ ఉండగానే రానే వచ్చాడు రవి. రాగానే రమణ, శ్రావణి, రాజు, గీత, ఆ తర్వాత
జనార్దన్ తిన్న తరువాత ఇక రవి కళ్యాణి తింటూ ఉండగా చూస్తే గిన్నెలో ఆవిడికి అడుగున ఏమీ లేదు. దాంతో రవి తన పళ్ళెంలో నుంచే అన్నం తీసి తల్లికి పక్కనే ఒక గిన్నె పెట్టి అందులో పెట్టి తన పళ్ళెంలో నుంచి కూరలు తీసి పెట్టాడు. కళ్యాణి చూస్తూనే ఉంది. వద్దులే నాన్న, నువ్వు తిను అంటే, అమ్మా ఇంకా చాలా ఆపు, చాకిరీ చెయ్యాలమ్మా, పొద్దున్నుంచే సాయంత్రం దాకా నువ్వు మనిషివే, పిచ్చి మాటలు మాట్లాడకుండా తిను అనే తల్లికి ఇక తినమని పెట్టాడు. ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయి కాలడ్డం పెట్టుకొని అలా తింటూ కూర్చుంటే ముద్దలు కలిపి కళ్యాణికి తినిపించాడు. తినిపిస్తే కళ్యాణి కళ్ళల్లోనూ నీళ్లు తిరిగినాయి. ఎప్పుడో అమ్మా నాన్నలు ఉన్నప్పుడు అలా గోడు ముద్దలు పెట్టిన గుర్తు. మరి మొగుడు కొడతాడు, తిడతాడు, అత్త అలా అంటది ఇలా అంటది అన్నందుకు ఏంటి ఇలా ఉంది ఇక్కడ సిచ్యువేషను, ఆ అమ్మాయికి అర్థం కాలేదు. ఆ తర్వాత ఇక తోడుకోడళ్ళని గమనించింది. ప్రతి విషయం మామతో చెప్పటం, మామకి చెరో పక్కన రాగానే భుజాలొత్తుతూ కూర్చోవటం, కాళ్ళొత్తుతూ కూర్చోవటం, తల పడుతూ కూర్చోవటం, ఒళ్ళు పడుతూ కూర్చోవటం, మామకు ఒకళ్ళు నీళ్లు తోడటం, ఒకళ్ళు ఒళ్ళు రుద్దటం, ఒకళ్ళు స్నానం చేయించటం, ఒకళ్ళు సాంబ్రాణి వేయటం, ఏంటి లేకేశాలు అనిపించింది ఆ అమ్మాయికి. ఇక సుందరి కూతుళ్ళు అయిపోయారు, ఈ పడుతున్నాయే దేనికి పడుతున్నాయో అనేసరికి మామయ్య మామయ్య అని చెరో పక్కన కూర్చొని ఏంటర్రా అనేసరికి ఇదిగో నీకోసమనే నేను ఇది చేశాను తినంటే, నీకోసమని నేను అది చేశాను తిను అని కోడళ్ళు జనార్దన్ నోట్లో పెడుతూ మామని ఒక వారం 10 రోజులు కాకా పట్టడం అయిపోయాక, మామయ్య ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటున్నారో తెలుసా, మా మొగుళ్ళ పేరు మీద చిల్లిగవ్వ లేకుండా చేసావు, నువ్వు కసాయి తండ్రివే, వాళ్ళందరి కొడుకులకి వాళ్ళందరి మొగుళ్ళు దారి చూపించారు అనుకుంటున్నారు, ఇల్లు కూడా నీ పేరు మీదే పెట్టుకొని కులుకుతున్నావు, మా మొగుళ్ళకి పెట్టలేదు అనుకుంటున్నారు. ఒక విషయం తెలుసా మామయ్య, అస్సలు మా టిఫిన్ సెంటర్ సాగట్లేదు, కావాలంటే మిట్ట మధ్యాహ్నం వెళ్ళి చూడు, మా బట్టల షాపుకు కూడా గిరాకీ తగ్గిపోయింది, రవికే రోజుకి 200-300 మంది ఆ మెస్సుకు వచ్చి తినిపోతున్నారా, పొద్దున రాత్రి కిటకిటలాడిపోతుంది రవి మెస్సు అని చెప్పేసరికి కోడళ్ళు చెప్పిన మాట నమ్మేదేముంది అని చెప్పి తెల్లారే మిట్ట మధ్యాహ్నం వెళ్ళాడు కోడళ్ళు చెప్పినట్టు. ఎక్కడైనా టిఫిన్ బళ్ళ దగ్గర, టిఫిన్ సెంటర్ల దగ్గర పొద్దున్నే జనాలు ఉంటారు కానీ మిట్ట మధ్యాహ్నం ఉంటారా, దాంతో అక్కడ జనాలు లేరు. పెద్ద కోడలు చెప్పిన మాట నిజమే, అందుకే పెద్ద కొడుకు వ్యాపారం దెబ్బతిందని దిగులు పడుతుంది కామాలని రెండో కొడుకు దగ్గరికి వెళ్ళాడు. ఎవరైనా మిట్ట మధ్యాహ్నం 12ంటికి వచ్చి బట్టలు కొంటారా, అయితే పొద్దున, లేదంటే వీలైనంత వరకు సాయంత్రం కొంటారు. ఇక అక్కడ లేకపోయేపాటికి రెండో కోళ్ళ గీత చెప్పిన మాట నిజమే, రెండో కొడుక్కి కూడా పాపం సాగట్లేదు కామాల, వ్యాపారం అని రూఢీకి వచ్చి రవి దగ్గరికి వచ్చాడు. రవి మెస్సు మాత్రం మధ్యాహ్నం పూటే జనాలు బాగా వస్తారు కాబట్టి ముసలోళ్ళు, కుర్రోళ్ళు, పిల్లలు, పెద్దోళ్ళు అనే తేడా లేకుండా కిటకిటలాడిపోతుంది మెస్సు, వీడు 2 చేతులా సంపాదిస్తున్నాడు అనే దాంతో ఇంటికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చునేపాటికి సుందరి వింటూనే ఉంది కోడళ్ళు చెప్పేది, అటు కళ్యాణి వింటూనే ఉంది. చూసే వచ్చుంటావుగా మామయ్య, ఈ ఇల్లు అయినా మీ పెద్ద కొడుకు రెండో కొడుకు పేరు మీద రాయి, మా పేరు మీద ఏం పెట్టమని మేము అంటలేదు, రేపొద్దున తాతయ్య పిల్లలు మాకేం పెట్టారని అడుగుతారు, నీకో విషయం చెప్పమా, నిన్ను నమ్మే పిల్లల్ని కన్నా, ఇక రవి విషయం అంటావా, ఆ మెస్సు బాగా సాగుతుంది, తనకేం ఇంట్లో వాటా నువ్వు పెట్టక్కర్లేదు మామయ్య, వాళ్ళు ఎటొచ్చి బాగానే ఉంటారు, ఎటొచ్చి నాశనం అయిపోతుంది, నష్టపోతుంది మేమే మామయ్య అని కోడళ్ళు జనార్దన్ మీద పడి ఏడిశారు. దాంతో జనార్దన్ ఆలోచించడం మొదలుపెట్టాడు. సుందరి జనార్దన్ కాళ్ళ దగ్గర కూర్చొని ఆ రోజు రాత్రి అతను అనుభవించడం అయిపోయిన తర్వాత నువ్వెటు పెట్టాలి అని అనుకుంటున్నట్టున్నావుగా అయ్యా, ఆలోచిస్తున్నట్టున్నావుగా, పెడితే 3 మగపిల్లలకి పెట్టు, రవికి అన్యాయం చేయమాకు, ఇద్దరికే పెడతాం ఏమి న్యాయం అనేపాటికి కాలుతో తొక్కేసి తన్నేశాడు ఆవిడ్నే. అలా పడిపోయి పెద్ద కొడుకు రెండో కొడుకుని తెల్లాడి మధ్యాహ్నం భోజనానికి వస్తే, పెద్దోడా రెండోవాడా మీ పెళ్ళాలు ఇలా అడుగుతున్నారా, ఇక నాన్నకి మీరైనా చెప్పండిరా, తమ్ముడికి మీతో సమానంగా వాటా పెట్టమని అంటే, ఇది ఇంకా బాగుంది, మేమేమైనా పెట్టమన్నామా, పెడతామంటే వద్దన్నామా అని వీళ్ళు పెళ్ళాలు కలిపే ప్లాన్ చేసుకున్నారని ఆవిడకి ఆ విషయం క్లియర్గా అర్థమైపోయింది. కళ్యాణి వింటూ ఊరుకుంది. ఆ తర్వాత కొడుకులు వెళ్ళిపోయాక రవి భోజనానికి వచ్చాడు. భోజనానికి వచ్చిన కొడుకుతో, అడుగయ్యా నీ హక్కు నీకు ఇమ్మనమని, నీ వాటా నీకు పెట్టమనమని అడుగు నాన్న అంటే, పర్లేదులేమ్మా వాళ్ళనే తిన్నాయి వాళ్ళకే పెట్టనే
ఒక రోజున ఆయన ఏదో పెడతాడనే ఆశతోనూ నేను లేను. ఆయన రేపొద్దున పెట్టే వాటి కోసం ఎదురు చూస్తూనూ లేను. నా రెక్కల కష్టం మీద నేను ఆధారపడి బ్రతికేవాడిని. ఇప్పుడు మాత్రం నా రెక్కల కష్టం నేను తింటున్నానా అమ్మా? మొత్తం లెక్కలు చూసే ఆయన యదాన పోయటమేగా అయిపోతుంది. మళ్ళీ ఇల్లని, ఇంట్లో వాటాలని ఇప్పుడు ఆయనతో గొడవలెందుకు? ఆయనతో నేను గొడవ పెట్టుకుంటే ఆయన నిన్ను పడేసి కొడతాడు. ఎన్నిసార్లు కొట్టించనమ్మా నేను నిన్ను? చదువుకుంటానన్నప్పుడు నువ్వే దెబ్బలు తిన్నావు. హోటల్ పెట్టనన్నప్పుడు నువ్వే దెబ్బలు తిన్నావు. అప్పుడే పెళ్లి వద్దులే అన్నప్పుడు నువ్వే దెబ్బలు తిన్నావు. చిన్నమ్మాయిని చేసుకోను అన్నప్పుడు నువ్వే దెబ్బలు తిన్నావు. ఇంకా ఎన్నిసార్లు దెబ్బలు తింటావమ్మా అన్నాడు రవి. అనేసరికి కళ్యాణికి భోజనం తినిపిస్తూ నువ్వు తినరా అనే తల నిమురుతూ తల్లిని ఆవిడ నోట్లో కూడా తినిపిస్తూ అనేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఆవిడ బావురుమని ఏడ్చేసింది. తల్లి కళ్ళు తుడిచి కళ్యాణిని అమ్మని చూసుకోరా అని చెప్తే తల ఊపింది. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అనుకున్న ప్రకారమే జనార్దన్ పెద్ద కొడుక్కి రెండో కొడుక్కి ఇల్లు చెరిసగం రాయటం. ఆ తర్వాత పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు రెండో కొడుకు రెండో కోళ్ళు నలుగురు ఏకమై ఆ ఇల్లు బేరం పెట్టే అమ్మేయటం, వచ్చిన డబ్బులు చెరిసగం తీసుకోవటం అయిపోయింది. ఇల్లు కొన్నవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి నడవమని జనార్దన్ అనేపాటికి ఎవడురా వాడు? నా ఇల్లు అమ్మినోడు నా ఇల్లు కొన్నాడు అంటే నీ ఇల్లా? ఎవడు చెప్పాడురా నీ ఇల్లని? నువ్వు మాకు రాసిన తర్వాత అది నీ ఇల్లు ఎలాగవుతే? మాకు రాశాక మా ఇల్లు కాబట్టి మేము అమ్ముకున్నాము. ఇన్నేళ్ల నుంచి మా కష్టార్జితం మా సంపాదన అంతా నువ్వు తీసుకొని నీ కూతుళ్ళకి దోచిపెట్టలా? నీ అమ్మ నువ్వు నీ కూతుళ్ళు కలిసి మా సంపాదనల మీద పడి తినలేదు. అయినా మా మొగుళ్ళ కష్టార్జితం తినడానికి నీకు సిగ్గుండాలి. కడుపుకు అన్నం తింటున్నావా? కంపల మెడది పోగేసుకొని తింటున్నావా? మాకంటూ మా బతుకులు మేము బతకొద్దా? నువ్వు నాశనం అయిపోను, నువ్వు ఊడుసుపోను, నీ చేతులు కాళ్ళు పడ. అందుకే నీ అమ్మ కుక్క సాగు చచ్చింది. నీ కూతుళ్ళు మాత్రం ఏం బాగుపడతాయిరా అని మా మొగుళ్ళకి రావాల్సింది కూడా పొలాలు పెట్టించుకొని పోయినాయి అయ్యి ఐదింటికి కలిపి నువ్వు ఎకరాలు చొప్పునే అమ్మి పెళ్ళిళ్ళు చెయ్యాలా? ఒక ఎకరం అమ్మేసి అలా 2 ఎకరాలు అమ్మేసో వాటిని పంపించేసి కొడుకులకి తలా 1 ఎకరం పెట్టలేకపోయావా? అంత నీతిపరుడివే అనేలోపు కూతుళ్ళు మాకింట్లో వాటా పెట్టలేదేందని మొగుళ్ళని వేసుకొని పిల్లల్ని వేసుకొని వచ్చేపాటికి పెడతాడు. ఇంకా ఓ పని చేయండి, ధవళేశ్వరం లాకులు, గోదావరి బ్రిడ్జు, కృష్ణా బ్యారేజీ మొత్తం రాసిస్తాడు, రాయించుకుండానే కొడుకులు కూతుళ్ళు అల్లుళ్ళు కోడళ్ళు కలిసి హోడాహోడీగా పోట్లాడుకొని ఇక కూతుళ్ళు అల్లుళ్ళతో కలిపి మాకు అన్యాయం చేసి మా నోట్లో మట్టి కొట్టావు, నువ్వేం బాగుపడతావురా అని జనార్దన్ని తిట్టి కూతుళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఎక్కడున్నా ఇదే వ్యాపారం, పదండయ్యా అని చెప్పి వాళ్ళ పుట్టింటోళ్ళని పిలిపించి వాళ్ళ సామాన్ల వరకు కాస్త సూట్ కేసులు బోట్ కేసులు ఉంటే అవి తీసుకొని పిల్లల్ని సంకలో వేసుకొని రమణ పెళ్ళాం శ్రావణి కలిసి మా ఊళ్ళో పెట్టుకుందు కానీ ఇంతోటి టిఫిన్ సెంటర్ పదమని పుట్టింటికి తీసుకెళ్ళిపోయింది శ్రావణి. మా ఊళ్ళో పెట్టుకుందో కానీ పద అని చెప్పి బట్టల షాపు గీత రాజుని తీసుకొని వెళ్ళిపోయింది. అంతా దాంట్లో ఇల్లు రాసింది తను, రాయించుకుంది, మాయమాటలు చెప్పింది కొడుకులు కోడళ్ళు, వచ్చి తిట్టిపోయింది కూతుళ్ళు. ఊళ్ళో వాళ్ళు అంత జ్ఞానం లేకుండా ఎలా రాశావురా నాయన అని వెళ్ళిన తర్వాత ఇక ఇల్లు కొన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వీధిలో నుంచోమన్నారు. దాంతో రవికి కబురు పెట్టింది సుందరి. రవికి పాపం ఇదంతా జరుగుతుందని తెలీదు. ఈలోపు నీ వల్లే ఇదంతా జరిగింది, అలాంటిదానా ఇలాంటిదానా అనే ఆవిడ్ని నానా మాటలు అని జుట్టు పట్టుకొని ఊళ్ళో జనం అందరి ముందు ఆవిడ్ని కొట్టి బురదగుంట్లో వేసి తొక్కేసి ఆవిడ మీదకి రాయి ఎత్తేసాడు. ఆవిడ తలకాయ మీద వేయటానికి రవొచ్చి ఆ రాయి పక్కకు తోసేసి పిచ్చేమన్నా పట్టిందా నీకు అని కళ్యాణి అడ్డం వస్తే కళ్యాణ్ని తోసేసేపాటికి కళ్యాణ్ వెళ్ళి తలుపు గుద్దుకొని కింద పడి ఆ అమ్మాయి తలకు బెజ్జం పడింది. ఆ అమ్మాయి తలకి పసుపు పెట్టి తల్లిని లేపి ముందు ఆవిడని బావి దగ్గరికి తీసుకెళ్ళి ఒళ్ళు కడిగి ఇద్దరిని డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ అమ్మాయికి ఒక కట్టు ఆవిడకి ఒళ్ళంతా కట్లు, చెయ్యి ఇరిగితే 2 పిండి కట్లు వేయించి ఆ తర్వాత నేను మెస్సు ఇంకా ఉన్నాయిగా నాన్న, ఎందుకు అలా మాట్లాడటం? నువ్వు కూడా వెళ్ళరా వేరు కాపురం, వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు నీ పెళ్ళాం కూడా నిన్ను తీసుకొని వెళ్ళుద్ది, దీని కొంగు పట్టుకొని వెళ్ళి కులుకో, పిచ్చి మాటలు మాట్లాడబాక నాన్న నువ్వు అన్న తర్వాత పాపం అప్పటికప్పుడు ఇల్లు చూసి ఆ ఇంట్లోకి సంసారాన్ని మార్చాడు. మార్చిన తర్వాత జనార్దన్కి ఎంతైనా తన కూతుళ్ళన్నా తన తల్లి అన్నా తన పెద్ద కొడుకు రెండో కొడుకు అన్నా పంచప్రాణాలు. దాంతో కూతుళ్ళు దూరం అయిపోయారని, అమ్మ సచ్చిందని, కొడుకులు కోడళ్ళు మనవళ్ళు మనవరాళ్ళు దూరంగా పోయారనే దిగులతో రోగం వచ్చి మంచం బట్టి సరిగ్గా ఉద్యోగానికి వెళ్ళలేక మొత్తానికి
ఉద్యోగాన్ని అశ్రద్ధ చేసేసేసరికి ప్రైవేట్ ఉద్యోగం కాబట్టి వాళ్ళు పీక అవతల పడేసి వెళ్ళి పని చూసుకొని ఇంట్లో కూర్చోరా నాయన అని చెప్పి పంపించేశారు వాళ్ళు. ఇక అప్పటి నుంచి ఇంట్లో ఉంటాం, సుందర్ని చెండుకు తింటాం, దాంతోపాటు ఊళ్ళో వాళ్ళ దగ్గర కూర్చోవటం, రాజకీయాల గురించి మాట్లాడటం, ఇక పొలాల మీద పడి తిరగటం, ఇక ఈ మందు తాగటం, సిగరెట్లు తాగటం, మధ్య మధ్యలో చుట్టాల ఇళ్ళకి ట్రిప్పులు వేసి రావటం, ఇలా గాలి తిరుగులు తిరగటం నేర్చుకున్నాడు జనార్దనం. దాంట్లో కళ్యాణి ఒకరోజు పుస్తకం చదువుతూ రవి రూమ్లోకి వచ్చేపాటికి ఆ పుస్తకం గబాలన మూలక పడేసి కూర్చుందే. ఇలా అంతకుముందు 4-5 సార్లు జరిగిందే. రవి ఏమైందో అర్థం కాక ఒకసారి వెంటనే వార్డ్రోబ్ ఓపెన్ చేసి ఆ పుస్తకం తీసుకొని చూసి, ఏంటి బొమ్మలు చూస్తున్నావా అని అడిగితే, కాదే ఇది ఇంగ్లీష్ నావెల్ కదా, ఇందులో బొమ్మలు లేవు కదా అని అడిగేపాటికి, చదువుతున్నావా, నీకు చదవటం వచ్చా, నువ్వు 1వ తరగతి కూడా చదవలేదన్నారు అనేపాటికి మామయ్య ఉన్నాడేమోనని చూసి గబా తలుపులు దగ్గరికి వేసిందే. తలుపులు దగ్గరికి వేస్తే ఏమైంది అన్నాడు. అనేపాటికి, మీ కాళ్ళు పట్టుకుంటానండి, మీకు దండం పెడతాను, నన్ను మీ జీవితంలో నుంచి తోసేయొద్దు, గెంటేయొద్దు, ఒక ముద్ద అన్నం పెడితే చాలు, నేను ఇక్కడే పడుంటాను, నేనెవరికి మీకన్నా ఎక్కువ చదువుకున్నానని, అసలు చదువుకున్నాననే చెప్పనండి అని వెక్కి ఏడ్చిందే. ఏమైందని దగ్గరికి తీసుకునేపాటికి ఆ అబ్బాయి గుండెల మీద పడి ఒదిగిపోయి, తన ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానని, అమ్మా నాన్న పోయారని, వాళ్ళు పోతూ ఇచ్చిన బంగారం, డబ్బులు, ఇల్లు వాకిళ్ళు చుట్టాలు తినేశారని, ఆ తర్వాత తన పై చదువులు చదివించలేదని భారం అయిపోయిందని చెప్పి రవికిచ్చి కానీ కట్నం వద్దన్నారని కట్టబెట్టడానికి సిద్ధమైపోయి, చదువుకున్న అమ్మాయినైతే జనార్దన్ ఒప్పుకోడని, చదువు రాదని చెప్పమన్నారని, ఇక్కడికి వచ్చిన తర్వాత మంగమ్మ కొడుకు జనార్దన్ అంటే యమధర్మరాజని, ఇక మీ అమ్మ సుందరమ్మ అంటే మంగమ్మ కోళ్ళని, మీ అక్కలు, మీ అమ్మ, మీ వదినలు కలిపి సావు కొట్టేస్తారని, నీకు చదువుకున్న వాళ్ళంటే నచ్చదని, మీ ఇంట్లో మీ వదినలు చదువుకోలేదని, ఆ విషయం తెలిస్తే నువ్వు నన్ను వదిలేస్తావని, పని మనిషిని చేస్తామని, గెంటేస్తావని చెప్పి పంపించారు. అందుకే నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచే అంటూ ఉంటా, అందుకేనా మన ఇద్దరి మధ్య ఈ దూరం, అందుకేనా నువ్వు నాతో మాట్లాడందే, అమ్మతో సరిగ్గా కలవందే, నన్ను దూరం పెట్టేదే నువ్వు, అందుకేనా మన ఇద్దరి మధ్య కలయికలు కూడా లేకుండా చేసిందే అనేపాటికి తలదించుకుంది. ఆ అమ్మాయి తల మీద చెయ్యేసి దగ్గరికి తీసుకొని, మీ అమ్మ నాన్న ఫోటో ఉందా అని అడిగితే చిన్న ఫోటో తీసి చూపించిందే. అత్తయ్య గారు, మామయ్య గారు చాలా మంచివాళ్ళు, చాలా మంచి కూతుర్ని కన్నారు, ఇంటర్ వరకు చదివించారంటే బ్రతుకుంటే నిన్ను ప్రయోజకురాల్ని చేసేవాళ్లే కదో, అంటే నేను గవర్నమెంట్ ఆఫీసర్ కావాలన్నది మా నాన్న కళ, మా నాన్న కోరిక, అది తీరకుండానే మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో పోయారని ఆ అమ్మ ఏడిస్తే దగ్గరికి తీసుకున్నాడు. దగ్గరికి తీసుకున్నాక, పిచ్చిదానా, నేను అందరి మగాళ్ళ లాంటి వాడిని కాదు, నాన్న అలాంటి వాడే, వాళ్ళు నీకు చెప్పింది అబద్ధం కాదు, నాన్నమ్మ అలాంటిదే, అక్కలు, వదినలు, అన్నయ్యలు కూడా అలాంటి వాళ్ళే, కానీ అమ్మ అలాంటిది కాదు, చాలా మంచిదిరా, నువ్వు మా గురించి తప్పుగా అనుకున్నావు పిచ్చిదానా, నిన్ను నేను సెక్స్ కోసం పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా, అమ్మ నిన్ను చాకరీ చేయించడం కోసం కోడలుగా తెచ్చిందనుకున్నావా, లేదురా, నేను నిన్ను ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాను, ఫస్ట్ నువ్వు చిన్నదానివని పెళ్లి వద్దన్నానని అమ్మని కొట్టి మరీ నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేశాడు మా నాన్న. మా నాన్నకు ఉండే ఛాందసవాదాలు నాకు లేవు, నేను చాలా పెద్ద చదువు చదవాలనుకున్నాను, పెద్ద పొజిషన్కి వెళ్ళాలనుకున్నాను, నా కోరిక ఆశ దేవుడు ఎటు తీరనివ్వలేదు, ఇప్పుడు నా రెక్కల కష్టం మీద నేను బ్రతుకుతున్నాను, ఎవడి దారి వాడు చూసుకొని అన్నలు వెళ్ళిపోయారు, చదువుకుంటావా బంగారం అని అడిగాడు. అడిగితే, అమ్మో మీ నాన్నకి తెలిస్తే అందే, అన్నీ తెలిసేలాగే చెయ్యాలంటే ఇక మీదట జరగవులేరా, అవే ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇల్లు వాకిళ్ళు రాయించుకునే తెలియకుండా అమ్మేసిపోయారు, నువ్వు చదువుకుంటానంటే కాలేజీకి పంపలేను, ఇంజనీరింగులు చదివించలేను, అలా కాకుండా డిగ్రీ చదువుకొని పీజీ చదువుకుంటావా, తర్వాత గవర్నమెంట్ ఉద్యోగానికి రాయిస్తాను అన్నాడు రవి. అన్న తర్వాత, ఓ చదువుకుంటాను అని ఆ అబ్బాయిని కౌగిలించుకొని బుగ్గ మీద ముద్దు పెట్టేపాటికి దగ్గరికి తీసుకొని నవ్వుకున్నాడు. ఇక నుంచి మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్, నీకు నాకు మధ్య
ఎలాంటి సీక్రెట్స్ ఉండకూడదు, సరేనా అంటే ఓ అలాగే ఫ్రెండ్స్ అన్న తర్వాత నేను నిన్ను ఫిజికల్గా క్లోజ్ అవటానికి ఎప్పుడూ పెళ్లి చేసుకోలేదు, అది మాత్రం గుర్తుపెట్టుకోరా అని చెప్పాడు. చెప్పి తల్లిని పిలిచి జరిగిందంతా చెప్తే, పిచ్చి పిల్ల నీకేం తెలుసమ్మా నా బాధలని ఇక అమ్మాయి ఒళ్ళో పడిపోయి ఆమె గతం దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రజెంట్ దగ్గర ఆపింది. చెప్పి చెప్పి వెక్కి వెక్కి ఏడిసి వగసిపోసి ఆవిడ అయిపోయిన తర్వాత అత్తగారు ఆ అమ్మాయిని ఓదార్చాల్సింది పోయే అత్తగారిని గుండెల మీద వేసుకొని ఓదార్చిన తర్వాత రవి ఇద్దరిని దగ్గరికి తీసుకున్నాడు. ప్రతిరోజు హోటల్ నుంచి వచ్చేటప్పుడు తల్లికి తెచ్చినట్టే భార్యకు కూడా తెచ్చి తల్లికి ఇస్తే ఆవిడ డాబా మీదకి వెళ్ళి దాక్కొని తింటదే. ఇక భార్యకి కూర్చోబెట్టి బెడ్రూమ్లో డోర్లన్నీ వేసి తినిపించుకుంటాడు. ఆ తర్వాత డిగ్రీ అడ్మిషన్ తీసుకొని డిస్టెన్స్లో చేస్తుందని చెప్పి డిగ్రీ బుక్స్ తీసుకొచ్చి దొంగచాటుగా కళ్యాణికి ఇచ్చి నాన్న చూసేలా చదువుకోకురా అని చెప్తే అలాగే అని చెప్పింది. అలాగే అని చెప్తే ఆ అమ్మాయి చదవటం చూసి ఒక రోజున అడుగుదామని అడిగితే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చదివావు అంటే ఈ పోర్షన్ మొత్తం అయిపోయింది అనేపాటికి ఆ అమ్మాయి ఎలా చదువుద్ది అనేది రవికి అర్థమైంది. తనే ఆ అమ్మాయిలో చూసుకుంటున్నట్టుగా కనిపించి ముద్దు పెట్టుకున్నాడు. బుగ్గ మీద నవ్వుకుందే. ఆ తర్వాత అత్తగారు దొంగచాటుగా మామని బయటికి వెళ్ళిపోనిచ్చి అవని ఇవని వండి పెట్టి తినమ్మా అనే వెళ్ళమ్మా వెళ్ళు చదువుకోపో నువ్వు అని చెప్పి ఆవిడ పంపిస్తూ ఆ తర్వాత ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒక రోజున కళ్యాణి అత్తయ్య మిషన్ కుడదామా అని అడిగేపాటికి మిషన్ కుడతావా ఇంకేమన్నా ఉందా అమ్మా రాక్షసుడు చూశాడంటే అంటే ఎందుకు అత్తయ్య ఈ స్టోర్ రూమ్ పక్కన ప్లేస్ ఉంది, ఇక్కడ మనుషుల్ని గొంతుకు చంపినా సౌండ్ వినపడవు, మనం మిషన్ కుడితేనే వినపడతాయా అని చెప్పి ఒక మూలకు పెట్టి మామయ్య పెత్తనాలకి వెళ్తే పొద్దున వెళ్తే మధ్యాహ్నం నిద్రపోయి వెళ్తే మళ్ళీ ఎప్పుడో రాత్రికి వస్తాడు, ఆలోపు కుట్టేద్దాంలే అత్తయ్య ఎంతో కొంత ఆయనకి వేడి నీళ్ళకి చన్నీళ్ళు తోడని ఉంటుంది, చదువుకోవా పద్దాకా ఏం చదువుతానత్తయ్య కాసేపు చదివితే చాలు నాకు అన్న తర్వాత రవి ఎందుకురా ఇప్పుడు ఈ కష్టం నువ్వు చదువుకోక అంటే కష్టం కూడా ఇష్టంగానే ఉందిలే నాకు నన్ను కుట్టనివ్వవా అని అడిగిన తర్వాత ఇళ్ళ చుట్టుపక్కల ఆడవాళ్ళు సుందరికి తెలుసు కాబట్టి ఆవిడ నోటితోనే కోడలు మిషన్ కుడుతుందమ్మా బట్టలు ఏమన్నా ఉంటే గోడ మీదగా ఇవ్వండమ్మా డైరెక్ట్గా వచ్చి ఇవ్వమాకండి అని చెప్పేపాటికి పాపం వాళ్ళు గోడల మీదగా ఇవ్వటం మొదలుపెట్టారు. అలా వీళ్ళిద్దరూ కలిసి సుందరి కట్ చేసి ఇవ్వటం కళ్యాణి కుట్టడం సుందరి చేతి పని చేయటం దొంగతనంగా దాచిపెట్టేసి ఆ మిషన్ని స్టోర్ రూమ్లోకి తోసేసి దాని మీద క్లాత్ కప్పేయటం మామొచ్చే టయానికి ఇద్దరు ఏమీ ఎరగనట్టు కళ్యాణి పనిచేస్తున్నట్టు బెడ్రూమ్లోకి వెళ్ళిపోవటం సుందరి పనిచేస్తున్నట్టు వంటగదుల్లోకి వెళ్ళిపోవటం చుట్టుపక్కల ఆడవాళ్ళు కూడా అసలు చెప్పేవాళ్ళు కాదు జనార్దన్కి. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాక జనార్దన్కి ఇక ఒక కోరిక కలిగింది. ఏంటంటే ట్రిప్పులకి వెళ్ళి అన్ని రకాల చలి ప్రదేశాలకి తిరిగి అలాగే కొన్ని రకాలైనటువంటి పబ్బులకి క్లబ్బులకి వెళ్ళి ఎంజాయ్ చేయాలని సిటీలన్నీ చూసి రావాలని అలాగే ఇక ట్రిప్స్కి వెళ్ళాలి నేను అని చెప్పి రవికి చెప్పాడు. చెప్తే వెళ్ళు అన్నాడు రవి. నేనొక్కడనే కాదు నేను వెళ్తే నా దాసీది రావద్దు అనేపాటికి అదేంటి అంటే నీ అమ్మరా మరక్కడ నాకు రాత్రి సుఖాన్ని ఎవడిస్తాడో అనేపాటికి కొడుకు తలదించేస్తే పదవే నువ్వు కూడా బయలుదేరు అని ఆవిడ్ని కూడా తీసుకొని కొడుకు దగ్గర ఎటు ఇన్నాళ్ళు పడి తింటున్న సంపాదన మీద డబ్బులుంటాయి కాబట్టి అవి డ్రా చేసుకొని ఆవిడ్ని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. ట్రైన్లో ఆవిడ్ని తను బర్త్ మీద పడుకుంటే ఆవిడ్ని రెండు బర్తుల మధ్యలో దుప్పటేసి అక్కడ కూర్చోబెట్టి కాళ్ళు తెచ్చుకోవటం ఆ తర్వాత హోటల్ రూముల్లో అక్కడ అమ్మాయిల్ని చూసొచ్చి వాళ్ళని ఊహించుకుంటూ ఆవిడతో మంచాలెక్కి డ్యాన్స్ చేసి అక్కడ తాగుతూ ఆవిడతో అక్కడ ఇంటిమేట్ అవుతూ ఆవిడని అక్కడ టార్చర్లు చేయటం కొట్టడం తిట్టడం ఇక అక్కడ వేధించుకు తింటున్నాడు జనార్దన్. అలా వీళ్ళు ఓళ్ళ మీదకి పోయిన తర్వాత రవి ఫోన్ కొనిచ్చాడు కళ్యాణికి. ఫోన్ కొనిచ్చిన తర్వాత ఆన్లైన్ క్లాసులు ఇందులో జరుగుతాయంట. ఈ ఆన్లైన్ క్లాసుల్లో నువ్వు విను నువ్వు రోజు క్లాస్కి రాలేవని నేను చెప్పొచ్చాను సార్కి అని చెప్తే సరేనని చెప్పింది. అయితే రోజు టైంకి ఇంటికి వచ్చేసారు అవే ఆ రోజున రాలా. బయట గాలి వర్షం తుఫాను పైగా
భయమేస్తుంది. ఒక్కటే ఇంట్లో ఉండాలంటే అత్తగారు కూడా లేదు. దాంతో ఒక క్యాండిల్ వెలిగించి పెట్టి అటు ఇటు తిరుగుతూ ఏడుపొచ్చేసేపాటికి రవి వర్షంలో ముద్దగా తడిసిపోయి అప్పుడొచ్చాడు. రాత్రి 12 అవుతుండగా. వచ్చేపాటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి రవిని వాటేసుకుంది. దగ్గరికి తీసుకొని తల నిమిరి భయపడ్డావా అని అడిగితే మరి భయపడినా, ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తవేంటి, ఛార్జింగ్ అయిపోయిందిరా, ఛార్జర్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళాను, మరి ఎందుకు రాలేదు, వర్షం పడుతుంది కదా, మెస్లో అన్నీ బయటే ఉన్నాయి, లోపలికి సర్దించుకోవద్దా, రేపటికి కావలసినవన్నీ పక్కకు పెట్టుకొని రావద్దా చెప్పు అన్న తర్వాత, ఎంత లేట్ అయిందే, ట్రాఫిక్ రా, వర్షం కదా, ఒకవైపున రోడ్లన్నీ మునిగిపోయి ఉన్నాయి, జాగ్రత్తగా రావద్దు, నీకోసం ఇవి తీసుకొచ్చాను తిను, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అలా తన బట్టలు తీసేసి టవల్ కట్టుకున్నాడు. మొగుణ్ణి అప్పుడు దాకా ఎప్పుడూ అలా చూడలేదు. కాయ కష్టం చేసే శరీరమేమో కండలు తిరిగి చాలా హాట్గా అనిపించాడు మొగుడు. దానికి తోడు ఒకటే క్యాండిల్ పెట్టుకున్నావేంటి అని 4-5 క్యాండిల్స్ వెలిగించాడు. ఆ 4-5 క్యాండిల్స్ వెలిగించి నువ్వు కూడా బట్టలు మార్చుకో, నేను వెళ్ళొచ్చేలోపు అని చెప్పి మొగుడు వెళ్ళి స్నానం చేసి వచ్చి టవల్ మీద అలా తల తుడుచుకుంటూ ఉండగా వెళ్ళి మొగుడిని గట్టిగా కౌగిలించుకుంది. ఏంటన్నట్టు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అతని దగ్గరికి జరుగుతుంటే బయట వర్షం, అట్మాస్ఫియర్, కరెంట్ లేదు. దాంతో దగ్గరికి తీసుకొని నుదురు మీద బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటే అతన్ని గట్టిగా కౌగిలించుకుంది. ఆ తర్వాత పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. అలా అతన్ని దగ్గరికి లాక్కుంది. ఆ రాత్రి ఇద్దరు చాలా క్లోజ్గా ఇంటిమేట్ అయ్యారు. ఇంటిమేట్ అయిన తర్వాత నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా అనే పాటికి మగాళ్ళు కూడా సిగ్గుపడతారేమో పెళ్ళాలు పొగిడితే అని నవ్వుకొని తెల్లారి వెళ్ళి ఐపిల్ తీసుకొచ్చి ఇచ్చాడు. ఎందుకు ఇది అంటే, నీకు చెప్పానుగా నిన్ను గవర్నమెంట్ ఆఫీసర్గా చూసేంత వరకు కూడా మనకి పిల్లలు వద్దు అనే, మరి రేపటి నుంచి అనేసరికి బాక్స్ కాండోమ్స్ తీసుకొచ్చి నాన్న కనపడకుండా జాగ్రత్తగా పెట్టి లోపల అనేసరికి కిలకిలా నవ్వుకుందే. అలా వీళ్ళు క్లోజ్గా ఉంటాం. ఎటు వాళ్ళ నాన్న లేడు, వాళ్ళ అమ్మ కూడా లేదు, వదినలు లేరు, ఇప్పుడు అడ్డాలు ఎవరు లేరని పెళ్ళాన్ని టౌన్కి తీసుకెళ్ళి సినిమాలు షికార్లకి తిప్పి అవి ఇవి అని చూపించి పెళ్ళానికి అవి ఇవి అని తినిపించి కావలసినవి కొనిపెట్టి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కళ్యాణి ఆ రోజు ఇంటిమేట్ అయ్యా గుండెల మీద పడుకుంటే ఆలోచించడం మొదలుపెట్టాడు. అసలు తండ్రికి కడుపుకు తిండి పెడుతున్నాడు, ఏమీ తక్కువ కానివ్వటం లేదు, హోటల్లో వస్తున్న కష్టార్జితం తందే, తండ్రి చేసే జలసాల కోసం వ్యసనాల కోసం ఎందుకు తను మొత్తం డబ్బులు తీసుకొచ్చే నిరుపయోగమైన ఆ పశువుకి ఇవ్వాలి అనిపించే రేపు కళ్యాణికి డిగ్రీకి ఫీజులు అవుతాయి, బుక్స్కి అవుతాయి, దాంతోపాటు ఇక పీజీ చేయించాలి, రేపు గవర్నమెంట్ ఉద్యోగానికి ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేయించాలి, కోచింగులకు కట్టాలి, అవి కాకుండా రేపు ఏదైనా డబ్బులు అవసరమై కట్టాలి అంటే ఎగ్జామ్స్ దగ్గర కట్టాలి, మెళ్ళో పసుపు తాడే ఉంది ఆ అమ్మాయికి, పసుపు కొమ్ముతోనే వచ్చింది, సూత్రం కూడా లేదు, ఆ అమ్మాయికి బంగారపు వస్తువు లేదు, తల్లి మెళ్ళో మొత్తం అక్కలు తెంచుకొని పోయారు, తల్లికి కూడా ఏమీ లేవు, ఆ అమ్మాయికి మంచి బట్టలు కూడా లేవు, ఇప్పుడు తను నిజాలు చెప్పి నిజాయితీల మీద నుంచున్నందువల్ల వచ్చేదేంటి అనిపించింది. దాంతో తనే ఒక ఆలోచన చేయటం మొదలుపెట్టాడు. ఇక ఇలాగైతే కుదరదని చెప్పి దాన్ని అమలుపరచడం కూడా మొదలుపెట్టేశాడు. జనార్దన్ సుందరిని తీసుకొని వచ్చేపాటికి ఆవిడ జుట్టంతా రేగిపోయే, ఒళ్ళంతా ఒక రకంగా కమిలిపోయే, వచ్చేపాటికి ఏంటమ్మా ఇదంతా అనేపాటికి అక్కడ వీడు అసభ్యకరమైన ఆడవాళ్ళందరినీ చూసి అక్కడ మగాళ్లతో చూసి నన్ను ఒక వేశ్యని విటుడు వాడినట్టుగా అసభ్యంగా చేసయ్యా, రైళ్లల్లో కింద పడుకోబెట్టి కొట్టి కొరికి గిల్లి గిచ్చి చిత్రవధ చేసి తీసుకొచ్చి నా నోట్లో మందు పోసి సిగరెట్లు తాగమని నేనే చేయనన్నానని నన్ను కొట్టి నన్ను నానా వేదనలకి గురి చేసి తెచ్చాడయ్యా అని చెప్పింది ఆవిడ. చెప్పేసరికి కొడుకు వాళ్ళు చాలా బాధపడ్డారు. ఆ తర్వాత నుంచి జనార్దన్కి ఏ రోజు డబ్బులు ఆ రోజు రవి తెచ్చివ్వాలి కాబట్టి, అదేంట్రా రోజు 300 మంది తింటారుగా, 100 మందే తిన్నట్టు తెచ్చావేంటి డబ్బులు, నన్నేం చేయమంటావు నాన్న, 100 మందే వచ్చారు మెస్సుకే, మరి ఎందుకు రాలేదు జనాలు, యూట్యూబ్లు వచ్చాయి నాన్న, వంటల ఛానళ్ళు వచ్చినాయి, నువ్వేగా అన్నం మీద సున్నం నీళ్ళు జల్లమన్నావు, కూరల్లో కారాలు కలపమన్నావు, మసాలాలు అవి నూనెలు అవి క్వాలిటీ లేని వాడమన్నావు, దాంతో మన మెస్సులో తింటే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయంట, వాళ్ళ పెళ్ళాలే వండి పెడుతున్నారంట, అలా కాదంటే మొగుళ్ళే వండుకుంటున్నారంట.
అనేసరికి ఈ జనాన్ని షూట్ చేసి పడేయాలి. ఆడంగి వెధవలు పెళ్ళాలను పడేసి ఉతికి వండించుకోవటము చేత కాదు, బయటకు వచ్చి మగసిరిగల మగాళ్ళుగా తినటము చేత కాదు. ఏం చేద్దాం నాన్న అంటే రేపటికి పెరిగేలా చూడరా అంటే నేను పిలిస్తే వస్తారా ఏంటి అని నెక్స్ట్ డేకి ఏం పెరిగారుగా నాన్న ఇద్దరు అని ఇంకో రోజు 3 తగ్గారు, ఇంకో రోజు 5 పెరిగారు. ఇలా అబద్ధాలు చెప్తూ ఆ డబ్బులు దాచిపెట్టేసి ఆ డబ్బులతో పెళ్ళానికి తాళి గొలుసు, నల్లబూసలు, గాజులు, హారం, నెక్లెస్, ఆ అమ్మాయికి వెండి పట్టీలు, దాంతోపాటు ఇక తల్లి కోసమని ఆవిడకు ఒక గొలుసు, నల్లబూసలు, ఆవిడకు ఒక 4 గాజులు అవన్నీ చేయించి ఆ తర్వాత పిచ్చి నగలని చెప్పి వేసుకోమని ఇచ్చేశాడు వాళ్ళకే. తల్లికి బట్టలు కొనుక్కొచ్చిచ్చి పెళ్ళానికి బట్టలు కొనుక్కొచ్చిచ్చి బ్లౌజులు మేమే కుట్టుకుంటామన్నారు వాళ్ళు. అది అయిపోయిన తర్వాత డబ్బులు దాయటం మొదలుపెట్టాడు రవి. ఇలా రోజుకి బాగానే మిగిలాయి. ఆ మిగిలిన మొత్తం 3వ కంటికి తెలియకుండా ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ బ్యాంక్ అకౌంట్లో వేసి రావటం మొదలుపెట్టాడు. ఇలా కొంతకాలం గడిచిపోయింది. ఒక రోజున అనుకోకుండా సుందరి, కళ్యాణి కలిసి గుడికి వెళ్ళారు. రవి మెస్సుకు వెళ్ళిపోయాడు. పక్కింటి ఆవిడకి ఆ విషయం తెలియక వీళ్ళు లేరని ఎప్పట్లాగానే ఆవిడ చీర జాకెట్టు ఒక కవర్లో పెట్టి, సుందరి ఇదిగో కుట్టేసి మా వరండాలోకి ఇసిరే, డబ్బులు కూడా అందులోనే పెట్టాను, ఆ ముద్రష్టపోడు ఉన్నాడా నీ మొగుడు ముద్రష్టపు సచ్చినోడు అని ఆవిడిటి వైపు ఇసిరేస్తే ఆ కవర్ వచ్చి జనార్దన్కి తగిలిందే. దాంతో ఆ కవర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఫాలు, చీర, బ్లౌజు, లైనింగు ఉన్నాయి. ఏంటి ఇది ఇసిరేసిందే అని చెప్పి అనుమానం వచ్చింది. అనుమానం పెనుభూతం లాంటిది కాబట్టి అంటే పెళ్ళాం మిషన్ కొడుతుందా ఏంటి అని ఇల్లంతా సోదా చేయటం మొదలుపెట్టాడు. అలా సోదా చేయటం మొదలు పెడితే స్టోర్ రూమ్లో గుడ్డ కప్పి ఉన్నటువంటి మిషను, దాంతోపాటు ఉన్న బాక్సుల నిండా దారపు కండెలు, పక్కన ఉన్న కత్తెరలు, కొలబద్దలు, వాటితో పాటు ఆ పక్కనే కుట్టాల్సిన బట్టలు, ఒక పెద్ద బేలు. ఇక పెళ్ళాం గదిలోకి వెళ్ళి చూస్తే పెళ్ళాం గదిలో ఇక పుస్తకాలు ఆవిడ చదువుకోవటానికనే అవని ఇవని అక్కడ పెట్టి ఆవిడ మ్యూజిక్ వినటానికని చెప్పి ఆవిడ కోసమని స్పెషల్గా ఇక హెడ్ ఫోన్స్తో కలిపి ఉన్నటువంటి మ్యూజిక్ వినటానికి ఒక ఫోను, ఆవిడకి అవన్నీ ఇంట్లో అన్లిమిటెడ్ వైఫై, ఆ వైఫై ఉందని కూడా తనకు అసలు తెలియదు. దాంతోపాటు కొడుకు గదిలోకి వెళితే కొడుకు గదిలో కొడుకు వాడుతున్న కాండోమ్స్, దాంతోపాటు ఇక ల్యాప్టాప్తో పాటు కోడలు వాడేటటువంటి ఫోను, సెల్ ఫోన్కు ఉండేటటువంటి ఛార్జర్లు, అవి కాకుండా కోడలి 10th క్లాస్ సర్టిఫికెట్లు, ఇంటర్ సర్టిఫికెట్లు, కోడలు కొత్తగా డిగ్రీ చదువుతున్న పుస్తకాలు అవన్నీ చూసే ఏమీ ఎరగనట్టుగా వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత గుండె మండిపోవటం మొదలైంది. గుడికి వెళ్ళి సుందరి, కళ్యాణి వచ్చారు. ఆ రోజున కళ్యాణికి ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇక రవి ఎగ్జామ్కి తీసుకెళ్ళటానికి నేనే వస్తాను అని కళ్యాణిని రెడీగా ఉండమని చెప్తే రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత వచ్చి గబాగబా లోపలికి వెళ్ళి హాల్ టికెట్ అమ్మాయికి ఒకసారి చూపించి దేవుడి దగ్గర నుంచి తెచ్చిన బొట్టు పెట్టించి తను కూడా ఆ బొట్టు పెట్టుకొని ఇక పద వెళదామని చెప్పి అన్నీ రెడీగా పెట్టుకున్నావా అని అమ్మాయిని ముద్దు పెట్టుకొని అత్తగారి దగ్గర గబగబా ఆశీర్వాదం తీసుకుంటే బాగా రాసిరా అమ్మ అని వీళ్ళు బయలుదేరబోతుంటే హాల్లో ఇక 3 కట్టెలు పెట్టి మంట వెలిగించాడు జనార్దను. వెలిగించే ఆ కట్టెల్లో కళ్యాణికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్, కళ్యాణి వాళ్ళ అమ్మా నాన్న ఫోటోలు, దాంతోపాటు ఇక ఒకవైపున రవి వాడుతున్నటువంటి కాండోమ్స్, కళ్యాణి ల్యాప్టాప్ విరగొట్టి ఫోన్ విరగొట్టి వాటన్నిటిని అందులో వేసి కాల్చటం మొదలు పెడితే రవి వెళ్ళి ఆర్పబోతే రవి షర్టు పట్టుకొని దవడలు పగిలిపోయిన దాకా కొట్టాడు. కొట్టి ఎక్కడికి రా దాన్ని తీసుకొని వెళ్ళేది నువ్వు అంటే ఎక్కడికి లేదు నాన్న, ఆడవాళ్ళ ఏదో థింగ్స్ కావాలందని ఇప్పిద్దామని ఇంకా అబద్ధాలు చెప్తావంట్రా నాకని సుందరి వదిలేసయ్యా, చిన్నపిల్లలు వదిలేసయ్యా అంటుంటే నువ్వు పెళ్ళానివా బజారు దానివే, నేనెళ్ళంగానే నువ్వెంతమందిని పిలిపించుకుంటున్నావే అని ఆవిడని పడేసి చితక్ కొట్టేస్తే రవి ఏదైతే అదైంది. కళ్యాణి నువ్వు బయలుదేరు, సర్టిఫికెట్లు పోయినాయని నువ్వు టెన్షన్ పడకు, నేను డూప్లికేట్కి అప్లై చేసి సర్టిఫికెట్లు తెస్తాను, ఇప్పుడు ఎగ్జామ్ పోయిందంటే నీ ఫ్యూచర్ పోద్ది పద అని ఇంకా 2 గంటలే టైం ఉంది బయలుదేరు అనేసరికి అలాగే కళ్ళు తుడుచుకొని అమ్మాయి బయలుదేరిపోతుంటే ఎక్కడికే నువ్వు వెళ్ళేదే అని ఆ అమ్మాయి మీద
మీద కూడా చేసుకునేపాటికే రవికి కోపం కట్టలు తెంచుకొని జనార్దన్ షర్టు పట్టుకొని ఒక్క తోపు తోసేసి రే అని చెయ్యెత్తి మనిషివా పశువ్వా నువ్వు కోడలు ఏమవుద్దని ఎత్తావురా నువ్వు నీకేం హక్కు ఉందని ఎత్తావురా చెయ్యే అమ్మను కొట్టావు ఊరుకున్నా నన్ను కొట్టావు ఊరుకున్నా ఏది పడితే అది వాగావంటే ముక్కలు ముక్కలుగా నరుకుతా అసలు నువ్వెవడవురా మా మీద పెత్తనం చేయటానికి నీకేం హక్కు ఉంది మా మీద పెత్తనం చేయటానికే నీ దయాభిక్ష మీద నేనేమైనా బతుకుతున్నానా నువ్వేమైనా ధర్మం భిక్షం వేస్తున్నావా మాకు అసలు మా మీద నీ పెత్తనం ఏంటి నీ దాష్టికం ఏంటి నువ్వు కూర్చోమంటే కూర్చొని నుంచోమంటే నుంచోవాల్సిన అవసరం మాకేం పట్టింది మేము ముష్టేస్తే తిని నువ్వు పెంచుతున్నావా బాడీని లేకపోతే నువ్వు పెడితే మేము తింటున్నామా ఏంట్రా నువ్వు మాకు ఇచ్చిన లైఫ్ 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా గవర్నమెంట్ పెట్టే ఉచిత భోజనం అక్కడి నుంచి నువ్వు మమ్మల్ని చదివించింది లేదు మా కష్టార్జితాల మీద పడి ఎంతకాలంగా దున్నదిన్నట్టు తిని బ్యాంకులో బ్యాలెన్సులు పెంచుకొని నీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకొని గాలికి తిరిగి వచ్చి నీ కూతుళ్ళకి దోచిపెట్టి ఉన్న పొలం పోగొట్టావు ఇల్లు పోగొట్టావు నీ ఇష్టం వచ్చినట్టు చేసావు ఉద్యోగం ఓడగొట్టుకున్నావు అమ్మని ఒక్కరోజు మనిషిలాగా చూడలేదు నీ అమ్మ కుక్క సావు సచ్చిందంటే అది చేసిన మహాపాపాలు ఫలించి నువ్వు కూడా పోతే అమ్మకు కూడా పట్టిన దరిద్రం వదులుతే అనేసరికి ఏంట్రా వాగుతున్నావంటే ఇంకొకసారి నీ నోరు లేసిందంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేయటానికి కూడా వెనకాడను ఏంట్రా నువ్వు తగలెట్టేది సర్టిఫికెట్లో నా బేబీ హెయిర్ కూడా పోదా సర్టిఫికెట్లు పోతే ఆ సర్టిఫికెట్ల బదులు మొత్తం నేను డూప్లికేట్లు అప్లై చేసి తీసుకురాపోతే మూతి మీద మీసం ఉన్న మగాడినే కాదు రవే కాదు నా పేరు తిప్పి పెట్టుకుంటావు నువ్వు అమ్మ బయలుదేరు కళ్యాణి బయలుదేరు ఈ ఇంట్లో నువ్వే ఉండవు ఈ నీ సామాననే కదా నువ్వు అనుకుంటున్నావని లోపలికి వెళ్ళి కళ్యాణివి తనకి బట్టలు సర్దేసే సుందరి కూడా బట్టలు సర్దుకొని నువ్వెక్కడికే అనేసరికి నా మొగుడు చచ్చి నేను ముండ మూసాను కదరా అని ఆవిడ బొట్టు చెరిపేసి గాజులు పగలగొట్టి మెళ్ళో మంగళసూత్రం తెంచేసి జనార్దన్ మొహం మీద వేసి కొట్టే పదనాన్న అనే కొడుకుతో పాటు బయలుదేరిపోయిన తర్వాత అప్పటికప్పుడు ఒక ఆటో మాట్లాడి అదే ఆటోలో కళ్యాణిని కూడా ఎక్కించి ముందు టౌన్కి వెళ్ళిపోయిన తర్వాత ఆ అమ్మాయి చేత సెంటర్ పడిన దగ్గర వీళ్ళు బయటే ఉండి 3 గంటలు ఎగ్జామ్ రాయించి టెన్షన్ పడకుండా రాయమని ధైర్యం చెప్పి వచ్చిన తర్వాత దగ్గరికి తీసుకొని బాగా రాసావురా అని ఆ తర్వాత అమ్మకి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఆ తర్వాత తిరిగి ఊరికి వచ్చిన తర్వాత ఇక తను వేరే ఒక ఇల్లు తీసుకొని కాపురం పెట్టుకున్న తర్వాత జనార్దన్ దగ్గర కొంత డబ్బులు ఉన్నాయి బ్యాంకీలో దాంతో వెళ్ళామే తన కాళ్ళ దగ్గరికి రాకపోద్దా దానికి మొగుడు తప్ప వేరే దిక్కుందా అని అదే ఇంట్లో ఉండటం మొదలుపెట్టాడు. ఈలోపు రవి అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు తనెవరికి లెక్క చెప్పక్కర్లేదు, ఇప్పుడు తనెవరికి డబ్బులు ఇవ్వక్కర్లేదు. దాంతో భార్యని డిగ్రీ కంప్లీట్ చేయించాడు. ఆ అమ్మాయి ఇప్పుడు ఓపెన్గానే మిషన్ కుడుతుంది, అత్తగారు కుడుతుంది. డబ్బులు బాగా మిసులుతున్నాయి అత్తాకోడళ్ళ చేతిలో. దానికి తోడు యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నారు. ఆవిడ వంటలు చేస్తూ ఆ అమ్మాయి వ్లాగ్స్ చేస్తూ వ్లాగ్స్ ఛానల్ కూడా రన్ అయిపోతుంది ఒకవైపు నుంచే. ఇక మరొక వైపున రవి మెస్సులో బాగా బిజీ అయిపోయాడు. టిఫిన్స్, ఈవినింగ్ స్నాక్స్, నూడిల్స్ లాంటివి కూడా యాడ్ చేసి పెంచేశాడు. ఆ అమ్మాయి పీజీకి వచ్చింది, పీజీ కంప్లీట్ అయిపోయింది. ఈలోపు రవి కూడా డిగ్రీ రాసుకొని పీజీ రాసుకున్నాడు. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ఒక కోచింగ్ సెంటర్లో జాయిన్ చేయాలి. నువ్వు కూడా జాయిన్ అవ్వచ్చుగా. వద్దులేరా, ఇంక నువ్వు ఆ మిషన్ కుట్టడం ఆపేసే, కాన్సన్ట్రేషన్ అంతా కూడా నువ్వు కోచింగ్కి వెళుతున్నావుగా, రాయబోయే ఎగ్జామ్ మీద పెట్టని తల్లితో కూడా మాన్పించేశాడు. ఆ అమ్మాయి ఆ తర్వాత కోచింగ్కి వెళ్ళి ఎగ్జామ్ రాయటం ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై అవ్వటం జరిగిపోయింది. వేరే ఊళ్ళో పడిందే ఆ అమ్మాయికి పోస్టింగ్. దాంతో రవి చాలా సంతోషించాడు. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నల ఫోటో సంపాదించి ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చినందుకు గిఫ్ట్గా బహూకరిస్తే ఆ అమ్మాయి కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు కారిపోయినాయి. ఎక్కడున్నా మీ అమ్మా నాన్నల ఆత్మ శాంతిస్తుందమ్మా అంది సుందరే. అత్తయ్య ఆశీర్వాదాలు తీసుకొని భర్తను కౌగిలించుకొని ఇప్పుడు ఎలా, నాకు వేరే ఊళ్ళో పోస్టింగ్ వచ్చిందిగా అంటే నేను చేసేది నలుగురికి అన్నం పెట్టేదిరా, ఎక్కడైనా పర్వాలేదు, ఈ ఊళ్ళో ఉండాలని కూడా లేదు నాకు అనే తల్లిని భార్యని తీసుకొని ఆ ఊరు నుంచే ఇక్కడ ఉన్న మెస్ కూడా ఎటు అది అద్దదే కాబట్టి సామాన్ వేసుకొని వెళ్ళిపోయి పెళ్ళానికి ఉద్యోగం వచ్చిన ఊళ్ళోనే మెస్ స్టార్ట్ చేసుకున్నాడు. ఇన్నాళ్ళుగా దాచిన డబ్బులు పెట్టి జాగా కొనుక్కొని ఈసారి ఓన్ మెస్సే స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత అమ్మాయికి స్టార్టింగ్లో పై డబ్బులు రాకపోయినా తర్వాత పై డబ్బులు రవి
పెట్టి పోస్టింగ్ పెంచేపాటికే ఆ అమ్మాయి కూడా పై డబ్బులు బాగానే రావటం మొదలైందే. దాంతో చక్కగా స్థలం కొనుక్కొని పెద్ద ఇల్లు కట్టుకొని బయట సర్వెంట్ క్వార్టర్సు, వాచ్మెన్కి ఒక క్వార్టరు, అది కాకుండా ఇక బయట ఎవరైనా గెస్ట్లు వస్తే ఉండటానికి కూడా వేయించి ఇంట్లో పనివాళ్ళతో చక్కగా పనులు చేస్తూ సుందరి కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతూ చక్కగా కొడుకు కోడలు చేయించి నగలేసుకొని ఏసీలో పడుకుంటూ, కోడలు ఉద్యోగానికి కారులో వెళ్ళిపోతూ, కొడుకు మెస్సుకు కారులో వెళ్ళిపోతూ, ఇప్పుడు దాన్ని కొడుకు బాగా పెంచి దాన్ని రెస్టారెంట్ చేసేసాడు. హోటల్ కమ్ రెస్టారెంట్ అయిపోయే ఎవరూ ఖాళీగా ఉండట్లేదు. ఈలోపు జనార్దన్ దగ్గర డబ్బులు అయిపోయినాయి. ఇంకా కొడుకు కూడా ఆ ఊళ్ళో ఉండట్లేదు. అయినా ఒకళ్ళని బ్రతిమలాడేది ఏంటని కూతుళ్ళ దగ్గరికి వెళితే, నువ్వేమైనా మాకు పెట్టావా, మేము నిన్ను చూడటానికి, ముష్టి వెధవా అని కూతుళ్ళు నానా మాటలు అని గెంటేశారు. గెంటేసిన తర్వాత కొడుకుల దగ్గరికి వెళ్ళాడు. కొడుకుల దగ్గరికి వెళ్తే పెద్ద కొడుకు పెద్ద కోళ్ళు మేమెక్కడి నుంచి తీసుకొచ్చి నిన్ను పోషించమని నానా మాటలు అనేసరికి అక్కడి నుంచి మాటలు పడకూడదని ఇక రెండో కొడుకు దగ్గరికి వెళ్ళాడు. రెండో కొడుకు దగ్గరికి వెళితే, ఉండు షాపులో నాకెందొక మనిషి అవసరమేలే అని 1,000 రూపాయలు తగ్గిని కాజేశావా అని తండ్రి సామానన్నీ వెతికి తండ్రిని పడేసి కొట్టి గెంటేసిన తర్వాత అవమాన భారంతో అక్కడ ఉండలేక ఒక చిన్న ఉద్యోగం చూసుకొని నైట్ వాచ్మెన్గా ఒక గది తీసుకొని ఉండటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత దిగులేసిపోయి కూతుళ్ళు ఇలా చేశారు, కొడుకులు అలా చేశారు, కోడళ్ళు అలా అన్నారు అనే దాంతో ఒక్కడు ఆ ఉద్యోగం చేయలేక చలికి నెమ్మొచ్చి మంచాన పడ్డాడు. ఇల్లుగల్ల వాళ్ళ అద్దె కట్టక మంచంలో పడిపోయిన ఇలాంటి వాడిని ఉంచితే ఏ టీబీలు క్యాన్సర్లు వస్తే మనకెందుకు వచ్చిన దరిద్రం అని వాళ్ళు ఎత్తుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో పడేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళు ఎన్నాళ్ళు ఉంచుకుంటారు, వాళ్ళు ఒక ఓల్డేజ్ హోమ్కి తరలిచ్చేశారు. ఆ తర్వాత కళ్యాణి ప్రతి సంవత్సరం వెళ్ళినట్టుగానే వాళ్ళ అమ్మ నాన్న పోయినప్పుడు ఒకసారి అనుకోకుండా జనార్దన్ ఉన్నటువంటి ఊరికి ఆ అమ్మాయి ఆర్ఫన్లో డొనేట్ చేయడం కోసం అని చెప్పి వాళ్ళకు ఫుడ్ పెట్టడం కోసం అని చెప్పి వచ్చింది. అలా వచ్చి అందరికీ ఫుడ్ పెడుతూ ఉండగా జనార్దన్నే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే మనిషి అంతా పీక్కుపోయాడు. ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకున్నాడు. కాళ్ళు పట్టుకొని, ఏమైంది మామయ్య, మీరేంటి ఇక్కడ అని అడిగేపాటికి జరిగింది మొత్తం చెప్పి వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో నన్ను తీసుకెళ్ళమ్మా, అంత అన్నం పెట్టు, మీ విలువ తెలుసుకోలేకపోయాను, మీ అత్తయ్య విలువ తెలుసుకోలేకపోయాను అనేసరికి చేసేదేముంది, తల్లి తండ్రి లేని అమ్మాయి తండ్రి లాంటి వాడిని వదిలేసి వెళ్ళలేదు కదా. దాంతో ఇంటికి తీసుకొచ్చిన తర్వాత, చూడమ్మా, అతన్ని తీసుకొస్తే తీసుకొచ్చావేమో, ఇది మీ స్వవిషయం, అతన్ని పోషించుకోవటానికి మీకు సర్వ హక్కులు ఉన్నాయేమో, కానీ అతను నా గదిలోకి రావడానికి వీల్లేదు, ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు, నాతో మాట్లాడటానికి వీల్లేదు. ఒకవేళ అతను అలాంటి ఏమైనా చేయాలని ప్రయత్నిస్తే నేను మీ కళ్ళ ముందు కాదు కదా ఈ భూమి మీదే ఉండననే సుందరి గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటే, రవి అతన్ని పలకరించడానికి నేను సిద్ధంగా లేననే పాటికి బ్యాక్ యార్డ్లో ఒక రూమ్ ఉంది. ఆ రూమ్లో ఏసీ పెట్టించి, ఫ్యాన్ పెట్టించి, మంచం వేయించి, ఒక పనివాడిని అపాయింట్ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్లు చేయించి, ఆ అమ్మాయి ఇక నుంచి టీవీలు అన్నీ ఉన్నాయి, ఇదే గదిలో ఉండండి, మీరు బయటికి రావద్దు, ఎవరికి ఎదురవ్వద్దు, మీకు టైంకి టిఫిను, భోజనాలు, మందులు, బట్టలు అన్నీ ఇక్కడికే వస్తాయి అని చెప్పింది. ఆ తర్వాత కళ్యాణి ప్రెగ్నెంట్ అయింది. ఫస్ట్ ఒక బాబు, తర్వాత ఒక బాబు పుట్టారు. సుందరి ఎదురుపడ్డా పలకరించదు, రవి అసలు మాట్లాడించడు. జనార్దను తను చేసిన పాపాలకి ప్రతి క్షణం నలిగిపోతూ భార్య గుండెలు బద్దలు కొట్టేశాడు. ఎన్నో ఆశలతో ఆమె పుట్టింటి దగ్గర నుంచి అత్తింట్లో అడుగు పెడితే తన తల్లి పెట్టిన నరకాలు, తను పెట్టిన చిత్రవదలు ఆమెను ఏ రోజు భార్యగా, ఆడదానిగా కాదు, ఒక మనిషిగా కూడా తను గుర్తించింది లేదు. ఇవాళ ఆమె తన జీవితంలో నుంచే కళ్ళెదురుగానే ఉండి పలకరించే దిక్కు లేక ఈ వయసులో తోడు లేకుండా దూరం అయిపోయిందని తన ఏడవటం అనవసరం. పోయిన అమ్మ చేసిందని అంటానికి డిగ్రీ చదువుకున్న తనకి ఇంకిత జ్ఞానం లేకుండా పోవటం తన తప్పు. కొడుకులు మోసం చేశారనుకోవటానికి కొడుకులకి తనే న్యాయం చేశాడని డిగ్రీ చదివి ఉద్యోగం చేసే తను వాళ్ళని 10th క్లాసులతో ఆపి ఒకడితో హోటళ్ళు పెట్టించి టిఫిన్ సెంటర్లు, ఒకళ్ళతో బట్టల కొట్లు పెట్టించింది తను.
చివరికి రవిచేత మెస్ పెట్టించింది తను, కొడుకుల జీవితం నాశనం చేసింది తను, కూతుళ్ళు స్వార్థపరులు అయ్యేలాగా వాళ్ళని పెంచింది తను, తన తల్లి అంటే విలువ లేకుండా చేసేశారు. ఈ రోజున తమకేం విలువిస్తారు కూతుళ్ళు? వాళ్ళని అనాల్సిన అవసరం ఏముందే? కోడలు ఎప్పుడన్నా కనపడితే కడుపుతో ఉన్నావా అమ్మ అని, పిల్లలు పుట్టారా అమ్మ అని, పిల్లలు బయట ఆడుకుంటుంటే పిల్లల్ని చూసే ఇక ఒక్కసారి చూస్తాను చూపించమ్మా అని అలా అంటం తప్ప ఇక చేసేదేముంది? ఎంతోటి కుక్క బతుకు బయటికి వెళ్ళి బతకటానికి కూడా ఒంట్లో ఓపిక లేదు, శక్తి లేదు. ఇప్పుడు వాళ్ళ మీదకి తను వెళ్ళి దాష్టికాలు చేయటానికే పడుండే స్థితిలో వాళ్ళు లేరు. టయానికి పొద్దున్నే టిఫిన్ వస్తుంది, ఆ తర్వాత భోజనం వస్తుంది, ఆ తర్వాత తన బట్టలు అవన్నీ తీసుకెళ్ళి పనమ్మాయి వచ్చి శుభ్రం చేసుద్ది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తారు, ఇంట్లో ఉన్న పని వాళ్ళు చూపించి టెస్టులన్నీ చేయించి మందులు తీసుకొచ్చిస్తారు. టైం టు టైం జ్యూసులు ఫ్రూట్స్ అన్నీ వస్తాయి. ఇక జీవితం ఇలాగన్నా గడిచిపోతుందిలే. చేసిన పాపాలు భగవంతుడు ఇలా కూడా గుర్తుపెట్టుకోకుండా ఇంత ముద్ద టయానికి అందేలా చేస్తున్నాడు, ఒంటికింత గుడ్డ అందేలా చేస్తున్నాడు, ఏసీ గదుల్లో పడుకునే రాతనిచ్చాడు, ఇంత నీడనిచ్చాడు అనుకోనే ఆధ్యాత్మిక ధోరణిలోకి దిగిపోయి గుడికి వెళ్ళొస్తూ పొద్దున సాయంత్రం నా భార్య బాగుండాలి, నా కొడుకు కోడలు నా మనవళ్ళు బాగుండాలి, నీక నాలాంటి వాళ్ళు ఎవరి జీవితాల్లోకి ప్రవేశించకూడదు, ఏ ఆడదాని జీవితం నాలాంటి నరకాసురులతో నాశనం అయిపోకూడదు అని భగవంతుడిని ప్రార్థిస్తూ కాలచక్రాన్ని అలా వెళ్ళదీసుకొచ్చేస్తున్నాడు జనార్దన్. మనం తెలుసో తెలియక చేసే తప్పులకి ఒక్కొక్కసారి ఇలాగే జీవితాల్లో మూల్యాలు చెల్లించాల్సి వస్తుంది. ఏది ఏమైనా ఒక ఆడదాని జీవితంలో రవి లాంటి భర్త ఉంటే ఆడదాని జీవితం బంగారుమయమే అవుద్ది. అలాంటి భర్తలందరికీ మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.